ప్రారంభ రాత్రి నుంచి కూడా అద్భుతమైన రీతిలో తన దాసులను ప్రభు తోడుకొచ్చి మన మధ్యలో నిలబెట్టి ఒక ఉన్నతమైన మరి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి మధ్యాహ్నం కూడా వారు మన మధ్య ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరము. ఈ సమయంలో మరి ఇంకా సమయాన్ని వృధా చేయకుండా అందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని కనపరుస్తుండగా దేవుని సేవకులు మనం ఆహ్వానిద్దాము. అలాగే తర్జుమా చేయడానికి దైవజనులు సంతోష్ పాల్ గారిని ఆహ్వానిద్దాం. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి సాటి లేని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభములు. So it's a so privilege for me to come back again this year to share the word in these wonderful meetings. ఈ అద్భుతమైన కూడికల్లో ఈ సంవత్సరం కూడా మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని వర్తమానాలు అందించే అవకాశం కల్పించిన దేవాది దేవునికి నేను స్తుతిస్తూ మహిమను ఆరోపిస్తున్నాను. I would like to thank our dear Pastor Garu for inviting me again this year. మన ప్రియతమ దైవజనులు మరల మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. I know this is a very short visit. మరి ఇది చాలా క్లుప్త సందేశం. Maybe in the future, if God willing, I will spend more time with you. మరి రాబో కాలంలో దేవుడి ఏర్పాటును బట్టి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సమయం మీతో గడపడానికి నేను ఇష్టపడుతున్నాను. Because I can see that you have a hunger for the word of God. ఎందుకంటే దేవుని వాక్యం పట్ల మీరు ఎంతో ఆకలితో ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. Even this afternoon you all came back to hear the word of God. ఈ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మీరు ఎంతో ఆసక్తితో వచ్చారు. So I know this is a very tough time. ఇది కొంచెం కష్టతరమైన సమయం అని నాకు తెలుసు. I hope we had a very good lunch. మంచి భోజనం చేసి ఉంటాం మధ్యాహ్నం. So I need your support this afternoon. కాబట్టి ఈ మధ్యాహ్నము మీ సపోర్ట్ నాకు కావాలి. Amen. Amen. So we are going to hear a wonderful message. అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం. A beautiful revelation from the word of God. దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి అద్భుతమైన ఒక ప్రత్యక్షత మనం చూడబోతున్నాం. Maybe it might be like a Bible study. అది ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా ఉండొచ్చు. But I'm going to open up the word. I'm going to reveal with the help of Holy Spirit new truths. మరి this afternoon ఒక వాక్య భాగాన్ని తీసుకొని అందులో దాగి ఉన్నటువంటి ఆ మర్మములను ఆ లోతైన అంశాలను పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మధ్యాహ్నం మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. Well, it is not new. ఇదేదో కొత్తదేం కాదు. It's already there in the Bible. అది అప్పటికే బైబిల్లో ఉంటుంది. But for me it's new. కానీ అది నేను కొత్తగా కనుగొన్న అంశం అది. Well, for the past 2 sessions గత 2 తరగతుల్లో we meditated that even as we are under the new covenant and under the grace, what stopped us not receiving or not enjoying the blessings of the new covenant? మనము క్రొత్త నిబంధన కిందే ఉన్నప్పటికీ ఆ క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి ఆ కృపలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ నూతన నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అనుభవించకుండా ఆస్వాదించకుండా మనల్ని అడ్డుపరుస్తున్నది ఏదో మనం గమనిస్తూ వచ్చాము, ఆలోచిస్తూ వచ్చాం. So it was everything perfect on God's side. అంటే ఇప్పుడు దేవుని వైపు నుండి చూస్తే అంతా పరిపూర్ణంగా చక్కగానే ఉంది. His commandments are perfect. ఆయన ఆజ్ఞలు చక్కగా ఉన్నాయి పరిపూర్ణంగా. But the thing is, we had a problem. అయితే సమస్య ఏంటంటే మన దగ్గరే సమస్య ఉంది. So we realized it is the problem of our heart. కాబట్టి అది మన హృదయ సమస్య అని మనం అర్థం చేసుకున్నాం. And we understood it is the problem of our relationship with God. దేవునితో మనకున్నటువంటి సంబంధం విషయంలో కొంచెం లోటు ఉందని మనం గమనించుకున్నాం. Our understanding and the knowledge of God was so poor. దేవుని గురించినటువంటి అవగాహన గ్రహింపు ఆ జ్ఞానం లేనటువంటి స్థితిలో మనం చాలా ఆ జ్ఞానం విషయంలో చాలా లోటుగా ఉండి ఉన్నామని మనం తెలుసుకున్నాం. So these are the things that stopped us receiving the blessings of the new covenant. ఆ కొత్త నిబంధన యొక్క ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించకుండా ఈ విషయాలన్నీ మనల్ని అడ్డుకుంటూ ఆటంకపరుస్తూ వచ్చాయని మనం గమనించాం. But this afternoon, అయితే ఈ మధ్యాహ్నం you might say, మీరు అనొచ్చు, ఒకవేళ may not be everyone, but some of you might say, అందరూ ఈ మాట అనకపోవచ్చు కానీ ఎవరైనా కొందరైనా ఈ మాట అనొచ్చు, Pastor, I am in a proper relationship with God. పాస్టర్ గారు, నేను దేవునితో మంచి సంబంధంలోనే ఉన్నానండి. I am in a connection with God and God is revealing himself to me every day. దేవునితో నేను మంచి అతకబడినటువంటి సహవాసం సంబంధంలో ఉన్నాను. ఆయన ప్రతి దినము ప్రతి విషయంలో నాకు అన్ని విషయాలు బయలుపరుస్తూ ప్రత్యక్షపరుస్తున్నాడు. I have submitted my heart to God and every day
the Spirit of God is regenerating me and I'm becoming new every day. మరి ప్రతిదినము నన్ను నేను దేవునికి అప్పగించుకుంటూ ఆయన వాక్యాన్ని అనుసరించడానికి ప్రతిష్ఠించుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవించే ఆ తీర్మానంలో నేను కొనసాగుతున్నానయ్యా. But still I face a lot of problems in my life. అయితే అయినప్పటికీ కూడా ఇంకా నా జీవితంలో ఎన్నో సమస్యలు I ఎదుర్కొంటున్నాను. love the Lord with all my heart and with all my soul and with all my strength. నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి I ప్రేమిస్తున్నాను. wake up early in the morning. పొద్దున్నే వేకువజామున లేస్తాను. I seek my Lord with fasting. ఉపవాసం ఉండి నా దేవుని సన్నిధిలో నేను వెతుకుతూ కనిపెడుతుంటాను. Even I win the souls for the kingdom of God. అలాగే దేవుని రాజ్యం కొరకు ఎన్నో ఆత్మలు కూడా పట్టుకొస్తుంటాను. But still, why do I face persecutions and problems and bitter experiences in my life? అయినను నా జీవితంలో ఎందుకు ఈ చేదైనటువంటి అనుభవాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలు అని నేను ఆలోచిస్తున్నానయ్యా అని మీరు అనొచ్చు. Maybe I may not be perfect. I may not be perfect. అంటే అంతగా పరిపూర్ణమైన వ్యక్తిని నేను కాకపోవచ్చు. But I really love my Lord. కానీ నిజంగానే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. But still I face a lot of persecution in my family. అయినా నా కుటుంబంలో ఎంతో హింసను, కష్టాన్ని ఎదుర్కొంటున్నాను. So is there any answer in the Bible? మరి దానికి తగ్గట్టుగా బైబిల్లో ఏదైనా జవాబు ఉందా? Is there any solution in the Bible? బైబిల్లో దానికి సంబంధించిన ఏదైనా పరిష్కారం ఉందా? If that is your question, అలాంటి ప్రశ్నతో ఒకవేళ ఇక్కడ you will get కూర్చున్నట్లయితే some answers this afternoon. ఈ మధ్యాహ్నం అటువంటి సందేహాలకు, అటువంటి ప్రశ్నలకు కొన్ని జవాబులు మీరు So పొందబోతున్నారు. how many want to know the secret of our problems which we face even though we love the Lord with a full heart? మన పూర్ణ హృదయంతో ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమస్యలు మనల్ని బాధిస్తూనే ఉన్నటువంటి దాని వెనక దాగున్న కారణాలు ఏంటని మీరు ఆలోచిస్తున్నారేమో. Do you want to know? మీరు వాటిని తెలుసుకోవాలని కోరుచున్నారా? ఆ కారణాలు ఏంటో తెలుసుకోవాలని Can I see some ఆశపడుతున్నారా? hands? ఎవరైనా చేతులు చూపిస్తారా? అవునండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ కారణాలు ఏంటో అని. All right, let us turn our Bible towards John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయం చూద్దాం. Gospel written by John chapter 13. యోహాను సువార్త 13వ We're అధ్యాయము going to read verse 1. John chapter 12. John chapter 12. 12వ అధ్యాయం చూద్దాం. From నన్ను verse క్షమించండి. 1 to 3. Let's read it. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. Yeah. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. The Bible says, బైబిల్ చెప్తుంది, the whole house was filled with the fragrance of that ointment. ఆ ఇల్లంతా కూడా ఆ అత్తరు వాసనతో నిండిపోయిందని వాక్యం చెప్తుంది ఇక్కడ. So we all know this Mary. ఈ మరియ గురించి మనందరికి తెలుసు. She is the sister of Lazarus and Martha. ఆమె మార్తకు లాజరుకు సహోదరిగా ఉన్నది. So this Mary is the Mary who sat at the feet of Jesus Christ. ఈ మరియ యేసయ్య పాదముల చెంత కూర్చున్నటువంటి వ్యక్తి. Now, just 6 days before the crucifixion of Jesus Christ, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 6 దినాలు అయిన తర్వాత సిలువ వేయబడతారు అన్న సందర్భంలో Jesus is coming to Bethany. బేతనియకు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చాడు. ఆ సందర్భంలో Bethany is not far away from Jerusalem. యెరూషలేం నుండి ఈ బేతనియా అనే ప్రాంతం అంత దూరమేం కాదు. For every feast, Jesus Christ with his disciple, he comes to Jerusalem to celebrate the feast of the Lord. మరి ప్రతి పండుగ సందర్భంలో ఏ పండుగ అయినా కూడా యెరూషలేం పట్టణంలో ఆ ఉత్సవాన్ని జరుపుకోవడానికి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి తరచుగా వస్తూ ఉంటాడు యెరూషలేం పట్టణానికి. So Jesus, when he comes to Jerusalem, usually he goes and stays in Bethany, because he doesn't have his own house in Jerusalem. వాస్తవానికి చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఈ యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆయనకు అక్కడ నివాసం ఉండడానికి సొంత ఇల్లేమీ లేదు కాబట్టి ఈ బేతనియా అనే ప్రాంతానికి వచ్చి వీరి ఇంట్లో ఉండేవాడు యేసయ్య. The word Bethany means poor man's house. బేతని అంటే
బీదవాని ఇల్లు అని అర్థం. I mean, Jesus didn't go and stay in hotels. యేసయ్య వెళ్ళి పెద్ద పెద్ద హోటల్లో ఏం లేడండి. Yeah, but he prefers to stay in poor man's house. మొట్టమొదట ఆయన బీదవాని ఇంట్లో ఉన్నాడు. Even if you go to Israel today, ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే even now Bethany is so poor. ఇప్పుడు కూడా బేతని అనే ప్రాంతం అదే బీదరికంలో ఉందండి, అలాగే ఉంది. Why? Because Bethany is inside the Palestinian territory. ఎందుకంటే అది పాలస్తీనా ప్రాంతంలో అది మరుగై ఉన్నది. So Jesus is going to Bethany. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ బేతని పట్టణానికి వెళ్ళాడు. So on that day, ఆ దినంన Mary is doing something different. మరియా ఒక భిన్నమైన కార్యం చేస్తా ఉంది. I mean, she is having a precious ointment. ఒక ప్రశస్తమైనటువంటి అత్తరు తీసుకొని వచ్చింది ఆమె. Usually these Jewish women, they have 2 bottles. సహజంగా ఈ యొక్క యూదులైనటువంటి స్త్రీల వద్ద 2 సీసాలు ఉంటాయి. One bottle is they will have a precious ointment, precious ointment with beautiful fragrance. మరి మొదటి సీసా వారి వద్ద కలిగి ఉన్నటువంటి ఆ సీసా ఏంటంటే అత్తరు వాసనతో నిండిపోయినటువంటి ఆ అత్తరు బుడ్డి ఉంటది. It's not a big bottle. అదేం పెద్ద బాటిల్ కాదు. It's a very small bottle they hang on their neck. మరి చిన్న బాటిల్, ఒక చిన్న బుడ్డి లాంటిది వారి మెడ దగ్గర పెట్టుకుంటారు, వారు దాచి పెట్టుకుంటారు. Another bottle these women have. అయితే అలాగే ఈ స్త్రీలకు ఇంకొక బాటిల్ కూడా ఉంటుంది. It is called a tear bottle. అదేంటంటే కన్నీటి బుడ్డి. What is కన్నీళ్ళ బుడ్డి? Yeah, kannila butty. It is, it's a tear bottle. అది కన్నీళ్ళ బుడ్డి. What is a tear bottle? ఈ కన్నీళ్ళ బుడ్డి ఏంటి? Every year there is a feast called the Feast of Atonement. ప్రతి సంవత్సరం కూడా ప్రాయశ్చిత్తం అనే పండుగ జరుగుతుంది. Yeah, one day if I come, God willing, I will teach all the 7 feasts in the Bible. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మరలా మీ వద్దకు వస్తే ఈ బైబిల్లో ఉన్నటువంటి 7 పండుగల గురించి మీకు బోధిస్తాను. Every session 1 feast I need. One session for 1 feast. ఒక్కొక్క పండుగ గురించి వివరించడానికి ఒక్కొక్క సెషన్ కావాలి నాకు. I need 7 days to teach that. అంటే వాటిని బోధించాలంటే 7 రోజులు టైం కావాలి. On this Feast of Atonement, ఈ యొక్క ఆ ప్రాయశ్చిత్త పండుగ జరిగే దినమున every Jewish people, they cry for the forgiveness of their sins. యూదులైనటువంటి వారందరూ కూడా వారి పాప క్షమాపణ నిమిత్తమై దేవుని సన్నిధిలో గోజారుతూ ఉంటారు. So when they cry for their sins, వారి పాపముల కొరకు దేవుని సన్నిధిలో ఏడుస్తూ విలపిస్తున్నప్పుడు these women will have a bottle in their hands. ఈ స్త్రీలు వారి చేతిలో ఈ బుడ్డీలు ఉంటాయండి. And they will collect the tears in the bottle. ఈ కన్నీళ్ళన్నీ ఆ బుడ్డిలో పోగు చేసుకుంటారు. Have you read in the scripture that God has collected your tears in his bottle? మీరు బైబిల్లో చదివారా అండి? దేవుడు మీ కన్నీటిని కూడా ఆయన బుడ్డిలో దాచిపెడుతున్నాడన్న వాక్యం ఉంది కదా. That concept comes from here. అంటే ఆ అంశము ఈ యొక్క స్త్రీల నుండే వస్తుందన్నమాట. Maybe some of the women, you need not just a bottle, you need a big tank. మరి మీ కొంతమంది ఇక్కడ స్త్రీలు ఉంటారు, నేను అనుకుంటాను వారికి చిన్న బాటిల్ సరిపోదండి, ఒక పెద్ద ట్యాంకే కావాలి మీ కన్నీళ్ళన్నీ అందులో పడాలంటే. So these are the 2 bottle, precious bottle. I mean, every Jewish woman would have. కాబట్టి యూదులైనటువంటి స్త్రీలైన వారందరూ కూడా ఈ 2 బాటిల్ ఖచ్చితంగా వారి దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా. So Mary takes the precious ointment. ఇప్పుడు ఈ అత్తరు బుడ్డిని ఈ మరియమ్మ తీసుకొని వస్తుంది. Do you know this ointment is been exported all the way from India? మరి ఈ అత్తరు అనేది మన భారతదేశం నుండే అక్కడికి సరఫరా చేయబడుతుందని మీకు తెలుసా? And those days this ointment, this fragrance has been imported all the way from India. Imagine how much cost it would be. మరి ఆ కాలంలోనే, అప్పుడు యేసుప్రభు వారు ఉన్న కాలంలోనే భారతదేశం నుండి ఈ అత్తరును వారు సరఫరా చేసేవారంటే అప్పుడు ఎంత ఖరీదు ఉండేదో అర్థం చేసుకోండి. She breaks that ointment. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది ఆమె. She breaks that anointing oil. ఆ అత్తరు అంటే అభిషేకించే ఆ అత్తరును ఆమె పగలగొట్టింది. She anoints the feet of Jesus Christ. యేసయ్య పాదాలను అభిషేకించింది. And the Bible says she wiped the feet of Jesus Christ with her beautiful hair. మరి ఆమె ఆ కన్నీళ్ళు ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. Particularly you have to watch one thing. ఒక విషయాన్ని మీరు గమనించాలి. The Bible clearly says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, when she did that, ఆమె అలా చేసినప్పుడు the whole house was filled with the fragrance. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందని చెప్తున్నాడు. The whole house was filled with the fragrance. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. Immediately one of the disciples commented, వెంటనే ఒక శిష్యుడు వచ్చి అంటున్నాడు, why don't she sell this precious ointment or precious oil and give it to the poor? అరే, ఈ విలువైన అత్తరు అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా, ఈమె ఎందుకు ఇలా చేస్తుందని ఎవరో ఒక శిష్యుడు అంటాడు. You know what Jesus did? అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? Immediately he said, వెంటనే ఆయన అంటున్నాడు, leave her alone.
ఆమెను ఒంటరిగా విడిచిపెట్టు. She's preparing my body for the burial. ఆమె నా దేహమును ఆ యొక్క సమాధి చేయడానికి సిద్ధపరుస్తుంది అంటున్నాడు. But whatever it might be, ఏదైనప్పటికీ see, something we miss in the gesture of Mary. ఈ మరియ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఈ సంఘటనలో మనం ఒక విషయాన్ని అక్కడ కోల్పోతుంటాం మన Maybe జీవితాల్లో. when we read, we don't understand, what is happening there. అసలు మనం ఈ వాక్యాన్ని చదువుతుంటే, అక్షరాలు చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో బొత్తిగా మనకు పూర్తిగా అర్థం కాదు. But the disciple of Jesus Christ who was sitting, they immediately realized that something obvious is happening here. అయితే యేసయ్య శిష్యులలో ఒకరు వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యం అక్కడ జరుగుతున్నట్టుగా ఆయన గుర్తించాడు ఆ శిష్యుడు. Please listen to me very, very carefully. దయచేసి జాగ్రత్తగా గమనించండి. She is not just preparing the body of Jesus Christ for burial. యేసయ్య శరీరాన్ని లేదా ఆయన దేహాన్ని పాతి పెట్టడానికి సిద్ధపరచడమే కాకుండా, Mary is making a statement. The person who has come to her house is not just a prophet or a man, he is the Messiah. అక్కడ మరియా ఏమి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుందంటే, మన ఇంటికి వచ్చి మన మధ్యన ఉన్నటువంటి ఈ వ్యక్తి కేవలం ఒక మామూలు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన మెస్సయ్య అయి ఉన్నాడు అని ఆమె ప్రకటిస్తుంది. Let me say it once again. మరొకసారి ఈ మాట చెప్తాను వినండి. Amen. What Mary is doing is she is making a statement to entire people who are in the house, saying this person is the Messiah. మరి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ జనులందరూ అర్థం చేసుకునే విధంగా ఈ మరియా ఒక అంశాన్ని ప్రకటిస్తుంది. ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మన మధ్యన ఉన్న ఈ వ్యక్తి మెస్సయ్య అయి ఉన్నాడు. So what I am going to do is, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, so what Mary is doing is, మరియా ఏం చేస్తుందంటే, she is crowning Jesus Christ. ఆమె యేసయ్యకు అక్కడ కిరీటం పెడుతుంది. In fact, she is crowning the feet of Jesus Christ. యేసయ్య పాదాలకు ఆ కిరీటం పెడుతుంది ఆమె. She is placing a crown on the feet of Jesus Christ. యేసయ్య పాదాల దగ్గర ఆ యొక్క కిరీటాన్ని తీసి పెడుతున్నట్టుగా చూస్తున్నాం. He is Messiah. ఆయన మెస్సయ్య. He is the king. ఆయన రాజుగా ఉన్నాడు. He is the one who is going to come and rule the earth. ఆయన వచ్చి భూమిని పరిపాలించే రాజుగా ఉంటాడు. He was ministering for 33 years in Jerusalem and all over through Israel. యెరూషలేములోను ఇజ్రాయెల్ అంతట్లో దాదాపు 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. They were receiving blessings from Jesus Christ. ఆ యేసయ్య నుండి అందరూ ఆశీర్వాదాలు అనుభవిస్తూ They are వస్తున్నారు. receiving miracles and healings from Jesus Christ. ఆ యేసయ్య దగ్గర నుండి అన్న అద్భుతాలు ఆశ్చర్యాలు అనుభవిస్తూ దీవించబడుతున్నారు. But nobody realized he is Messiah. కానీ ఆయన ఒక మెస్సయ్యగా ఉన్నాడన్న విషయాన్ని, వాస్తవాన్ని ఏ ఒక్కరు గుర్తించలేదు. Nobody realized that Jesus is the king. యేసు రాజై ఉన్నాడన్న వాస్తవాన్ని ఏ ఒక్కరు కూడా గమనించలేదు. But she, కానీ ఈమె, this poor woman, ఈ బీద స్త్రీ Mary, మరియా, on that night, ఆ రాత్రి she had a revelation. ఆమెకు ఒక ప్రత్యక్షత కలిగిందండి. Jesus Christ, ఆయనే క్రీస్తై ఉన్నాడు, the anointed one, అభిషక్తుడైన వాడు, Christos, the Messiah, మెస్సయ్యగా ఉన్నాడు, King, రాజై ఉన్నాడు, is in our house. ఆయన మన ఇంటిలో ఉన్నాడు. So I am going to place my crown on the feet of Jesus Christ. కాబట్టి ఇప్పుడు నా యొక్క ఆ కిరీటాన్ని తీసి యేసయ్య పాదాల మీద పెడతాను. But you might be thinking, మీరు అనుకోవచ్చు, you might be thinking, మీరు అనుకుంటుండొచ్చు ఒకవేళ, she poured the precious oil on the feet of Jesus Christ. యేసయ్య కాళ్ళ మీద పాదాల మీద అత్తరు పూసింది కదా. Pastor, how do you say that she placed a crown on ఆమె అక్కడ కిరీటం పెట్టిందని అలాగంటారేంటండి పాస్టర్ గారు? ఎలా సాధ్యం అది? How can you say that she coronated Jesus Christ as Messiah? మెస్సయ్యగా యేసయ్యను ఆమె ప్రతిష్ఠించినట్టుగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారా అని మీరు అనొచ్చు ఒకవేళ. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. See, for example, ఉదాహరణకి, there is a program happens, your Sunday class program happens. ఆదివారపు క్లాస్ కార్యక్రమం జరుగుతుంది అనుకోండి. So to identify a particular child as a king, పలానా ఒక బిడ్డ, ఒక చిన్న బిడ్డను రాజుగా
ప్రత్యేకించాలంటే, గుర్తించాలంటే so what you will do? మీరేం చేస్తారు? What you will do? మీరేం చేస్తారు? You place a golden crown. ఒక బంగారు కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెడతారు, So తల మీద if పెడతారు. you see a child with a golden crown, ఆ చిన్న బిడ్డ ఒక బాలుణ్ణి మీరు అక్కడ నిలబెట్టి ఆయన తల మీద ఆ యొక్క కిరీటం పెడితే, బంగారం కిరీటం పెడితే, you will think, oh, that is King David. మీరు అనుకుంటారు ఆయన దావీదు రాజు అని. You will think that is King Solomon. సొలొమోన్ రాజు అయి ఉంటాడు అనుకుంటారు. Amen. ఆమేన్. So that's how it is, right? అలాగే మనం గుర్తిస్తాం కదండి So రాజుని. you identify that child is a king by the crown which he wears on his head. మరి ఆ తల మీద పెట్టబడినటువంటి ఆ కిరీటాన్ని చూసి ఆ బాలుడు ఒక ప్రత్యేకమైన బాలుడుగా రాజుగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గమనిస్తుంటాం. Please listen very carefully. అయితే జాగ్రత్తగా వినండి. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. In the Bible, బైబిల్ గ్రంథంలో the Jewish kings, యూదులైనటువంటి రాజులు David, దావీదు, Solomon, సొలొమోను, or whoever it might be, ఎవరైనా కావచ్చు, do you know they don't wear a golden crown? వారు బంగారు కిరీటాన్ని వారు పెట్టుకోరని మీకు తెలుసా? ధరించరు అని మీకు తెలుసా? Listen here. ఇక్కడ వినండి. Don't be distracted. మీరు అటు ఇటు దిక్కులు చూడొద్దండి. Answer my question. నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి. Answer my question. నన్ను చూస్తూ నా ప్రశ్నకు జవాబు చెప్పండి. Do you know that the Jewish kings will not wear a golden crown? యూదులైనటువంటి రాజులు ఈ బంగారు కిరీటాన్ని వారి తల మీద వారు ధరించరు అన్న విషయం మీకు తెలుసా? But in our Sunday class program, అయితే మన సండే స్కూల్ కార్యక్రమాల్లో ఏం చేస్తామండి? we place a golden crown. మరి బంగారు కిరీటాన్ని పెట్టేస్తాం పిల్లలకి. Pastors, go and read your Bible. పాస్టర్ గారు మీరు వెళ్ళి మీ బైబిల్ చదువుకోండి. You cannot find anywhere ఎక్కడ కూడా మీకు దొరకదు అది. any Jewish kings they wear a golden or a silver crown. ఏ యూదుడైన రాజు గాని తల మీద బంగారు కిరీటం గాని వెండి కిరీటం గాని పెట్టుకున్నట్టుగా ఎక్కడ బైబిల్లో ప్రస్తావించలేదు. Nowhere. ఎక్కడ లేదు. Nowhere. ఎక్కడ లేదు. Then how do they identify? మరి మనం ఎలా గుర్తిస్తాం ఇప్పుడు? So how do they identify that Solomon is a king? సొలొమోనే రాజుగా ఉన్నాడన్న ఆ పిల్లవాడిని ఎలా గుర్తిస్తాం? So how do they identify that David is a king? దావీదు రాజై ఉన్నాడని ఎలా గుర్తిస్తాం? How do they identify that Saul is a king? సౌలు రాజుగా ఉన్నాడని ఎలా గుర్తిస్తాం? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Here, don't tell that John Reuben have changed. Pastor John Reuben has changed all these things. జాన్ రూబెన్ గారు ఇవన్నీ మార్చి పడేశాడని మీరు అనకండి. It is we have changed. మనం వాటిని మార్చేసాం అలాగా. I am changing you. నేను మిమ్మల్ని ఇప్పుడు మారుస్తున్నాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. That's why we have to read the Bible very carefully. అందుకనే బైబిల్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి. So we should not read into the Bible. బైబిల్ లోనికి ఏదో చూస్తూ చదవడం కాదు. Maybe in Andhra Pradesh the king were wearing a big crowns. ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ రాజులు అలాగా కిరీటాలు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుంటారేమో. తమిళనాడు big crowns like a clowns. తమిళనాడులో కూడా పెద్ద పెద్ద ఇలాగా నిటారుగా కనబడుతున్నటువంటి కిరీటాలు పెట్టుకోవచ్చు ఒకవేళ. But in Bible no gold crowns. అయితే బైబిల్లో అలాంటి బంగారు కిరీటాలు ఏం లేవు. Then how do they identify a king? మరి ఒక రాజుని ఎలా గుర్తుపట్టగలరు? The crown is ఈ కిరీటం ఏంటంటే nothing but అది ఏదో కాదు గాని the anointing oil that pours on the head. ఆ తల మీద పోయబడినటువంటి తైలము, అభిషేక తైలము ద్వారా అతడు రాజు అని The ప్రకటించబడతాడు. anointing oil is the crown. అభిషేక తైలమే ఆ కిరీటం. The anointing oil Saul poured on the head of the David is the crown according to the word of God. దేవుని వాక్య ప్రకారం లేఖనానుసారంగా చూస్తే సమూయేలు ప్రవక్త దావీదు తల మీద పోసినటువంటి అభిషేక తైలమే ఆయనను రాజుగా The Bible ప్రతిష్ఠించింది. says the anointing oil upon the priest's head is the crown of aroma. యాజక సమూహము వారి తలల మీద పెట్టబడుతున్నటువంటి లేదా పోయబడుతున్నటువంటి ఆ అభిషేక తైలమే వారికి కిరీటంగా ఉంది. So if the anointing oil is upon your head, you are having a crown upon your head. అంటే ఇప్పుడు నీ తల మీద అభిషేక తైలం పోయబడ్డది అంటే దాని అర్థం నీ మీద కిరీటం ఉంది నీ తల మీద. So now I am going to ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. How many of you are been anointed by the Holy Spirit? మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన అనుభవంలో ఉన్నారు? Some hands. చేతులు చూపిస్తారా? Pastors, పాస్టర్ గారు did you understand? మీకు అర్థమైందా? Oh my goodness. ఓ Let me ask slowly, right? నెమ్మదిగా అడుగుతాను. I'm asking, నేను అడుగుతున్నాను, how many of you have been anointed by the Holy Spirit? మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారుగా ఉన్నారు? My goodness. Oh, I don't know whether they understand the question. మరి ప్రశ్న అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. This is the problem of the church today.
నేటి సంఘంలో ఉన్న సమస్య ఇదే అండి. Are you not sure that we are anointed by the Holy Spirit? అంటే మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అనుభవంలో ఉన్నామన్న ఆ ఆలోచన లేదా ఆ నిశ్చయత కూడా లేదా మనకి? I don't know what to do. మరి ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. Should I change the subject? సబ్జెక్ట్ మార్చేయమంటారా? అంశం మార్చేయాలా? Maybe next time will come. మళ్ళీ ఈసారి చూద్దాం. But కానీ whoever rose your hand right now, మరి ఎవరెవరైతే చేతులు ఎత్తారో ఇప్పుడు, if you believe that you have been anointed by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను అని మీరు నమ్మినట్లయితే, you have a crown on your head. మీ తల మీద ఒక కిరీటం ఉన్నది. ఆమేన్. Don't wait to get the crown in heaven. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కిరీటం పెడతారని, అక్కడ వెళ్ళిన తర్వాత పొందుకుంటామని ఎదురు చూడొద్దండి. Yes, there is a crown waiting for you. నిజమే, అక్కడ కూడా కిరీటాలు మన కొరకు కనిపెడుతున్నాయి, వేచి ఉన్నాయి. But I want to tell you right now, అయితే ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను, when God called you out of the darkness, ఆ చీకటిలో నుంచి దేవుడు నిన్ను పిలిచినప్పుడు, the day he called you, నిన్ను ఆయన పిలిచిన దినాన he has anointed you to be kings and priests. రాజులుగా యాజకులుగా ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని So అభిషేకించాడు. if you receive the anointing of the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినట్లయితే you have to believe మీరు తప్పక నమ్మాలి, the crown is placed upon the head. నీ తల పైన ఆ యొక్క కిరీటము పెట్టబడి ఉన్నది. Whether you see it or not, అది మీకు కనబడినా చూసినా చూడకపోయినా there is a crown placed upon my head. నా తల మీద కిరీటం ఉన్నది. Whether you believe it or not, మీరు అది నమ్మినా నమ్మకపోయినా there is a crown placed upon our pastor's head. మన పాస్టర్ గారి తల మీద ఒక కిరీటం ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So according to the word of God, కాబట్టి దేవుని వాక్య ప్రకారం, according to the Bible, బైబిల్ ప్రకారం చూస్తే, the anointing upon the head is a crown. తల మీద ఉన్న అభిషేకమే ఒక కిరీటము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Sometimes we think anointing is just clapping hands. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అభిషేకం అంటే ఏదో గట్టిగా అలా ఊగుతూ చప్పట్లు కొట్టడం అనుకుంటాం. Sometimes we think anointing is just speaking in tongues. అభిషేకం అంటే ఏదో గట్టిగా అరుస్తూ కేకలేస్తూ భాషల్లో మాట్లాడడం అనుకుంటాం. I think sometimes we think that our anointing is just singing and praising the Lord. అభిషేకం అంటే గట్టిగా పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ ఏదో గంతులేయడం అనుకుంటాం. No. కాదండి, కాదు. Anointing is a crown that God places on your head. అభిషేకం అంటే నీ తలపైన దేవుడు పెట్టిన కిరీటం. Put your hands and give గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపర్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If you have the anointing upon your life, నువ్వు గనుక నీ జీవితంలో అభిషేకం కలిగి ఉంటే you are so blessed. నువ్వు చాలా ధన్యుడవు, You're ధన్యురాలు. so blessed. నువ్వు ధన్యురాలవు. For those poor people who haven't received the anointing of the Holy Spirit, ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారో, ask God. ఇంకా పొందని వారు దేవుణ్ణి అడగండి. Maybe tonight, ఒకవేళ ఈ రాత్రే, maybe tomorrow morning, రేపు ఉదయమే, maybe tomorrow night, రేపు రాత్రేమో, ask God, Lord, fill me with this anointing. ప్రభువా నీ అభిషేకంతో నన్ను నింపయ్యా అని అడుగు. Ask the Lord, place this crown upon my head. ప్రభువా నా తల మీద కిరీటం పెట్టండి అయ్యా అని అడగండి. I need that, Lord. నాకు అది కావాలయ్యా. But for all those who have been anointed by the Holy Spirit, నిజంగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా, I want to tell you, నేను మీకు చెప్తున్నాను, there is a crown. మీ పైన ఒక కిరీటం ఉన్నది. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. When Mary places the crown మరియా ఆ కిరీటం అక్కడ పెట్టినప్పుడు పాదాల on చెంత, the feet of Jesus Christ, యేసయ్య పాద చెంత ఆ కిరీటం ఆమె the పెట్టినప్పుడు whole house was filled with fragrance. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. She would have poured the anointing oil upon Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి మీద నూనె పోయొచ్చు కదా ఆమె. She could have poured on the head ఆ తల మీద పోయొచ్చు కదా. if she was a high priest. ఒకవేళ ఆమె గనుక ప్రధాన యాజకురాలు అయి ఉంటే అలా చేసి ఉండేది. And she is a woman. కానీ ఆమె ఒక స్త్రీ కదా. She was not a high priest. ఆమె యాజకుడు కాదు. So she placed the crown on the feet of Jesus Christ. యేసయ్య పాదాల దగ్గర కిరీటం పెట్టేసింది. Amen. She placed on the feet of Jesus ఆ Christ. యేసు పాద చెంత పెట్టేసింది ఆ And the కిరీటాన్ని. Bible says బైబిల్ చెప్తుంది the whole house was filled with fragrance. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినాలి. How do you know this person is a king? ఈ వ్యక్తి ఒక రాజు అయి ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకోగలవు? Pastors, this is very important. పాస్టర్ గారు ఇది చాలా ప్రాముఖ్యం. How do you know this pastor has a crown on their head? ఈ పాస్టర్ గారు తన తల మీద ఒక కిరీటం కలిగి ఉన్నాడని ఎలా తెలుస్తుంది? Not by powerful messages. ఏదో శక్తివంతమైన వర్తమానాలు ఇవ్వడం ద్వారా Not కాదు. because you sing beautifully. చక్కగా సుందరంగా పాడుతున్న దాన్ని బట్టి కాదు. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా Please వినండి. listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. You will understand or identify that
this person has been anointed, or this person has been coronated, or this person has a crown of anointing. ఈ వ్యక్తి అభిషేకించబడ్డాడు, ఈ వ్యక్తి ప్రతిష్ఠించబడ్డాడు, ఈ వ్యక్తి తలపైన ఒక కిరీటం ఉన్నదని ఎలా గుర్తిస్తామంటే By the fragrance of the anointing, ఆ అభిషేకం యొక్క ఆ వాసన, అత్తరు వాసన ద్వారా by గుర్తిస్తాం. the aroma, by the fragrance of the anointing. ఆ సువాసన లేదా అత్తరు వాసన ద్వారా గుర్తిస్తాం. I mean, when that person walks, like a king, ఆ వ్యక్తి ఒక రాజులాగా నడుస్తున్నట్లయితే people around will know ఆ చుట్టూ ఉన్న జనులకు అర్థమవుతుంది, the king is coming. రాజు వస్తున్నాడు, The king is coming. రాజు వస్తున్నాడు, King is coming. రాజు వస్తున్నాడు. How do they know that? మరి ఎలా తెలుస్తుంది? Nobody will shout Parak, Parak, Parak. Oh, the king is coming. ఓ రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు అని కేకలేసి ఎవరు అరిచి చెప్పరు. No. లేదు లేదు లేదు, That's India. అది భారతదేశంలో అలా That's చేస్తారు. India. అది భారతదేశంలో But in జరుగుతుంది. Israel, కానీ ఇజ్రాయెల్లో the fragrance will come. ఆ వాసన వచ్చేస్తుంది, The అత్తరు వాసన. aroma will come. ఆ సువాసన, చక్కని వాసన, The beauty smell will fill the place. ఆ సుందరమైనటువంటి వాసన స్థలమంతా So వ్యాపిస్తుంది. by that the people will understand. ఆ వాసన గుర్తించగానే జనులకు అర్థమైపోతుంది, King is coming. రాజు వస్తున్నాడు, The anointed one is coming. అభిషక్తుడు వస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You go and read the book of Songs of Solomon. మీరు వెళ్ళి పరమ గీతం చదువుకోండి. The Bible says in chapter 2. రెండో అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. We don't have any time, huh? ఇప్పుడు సమయం లేదు, ఎవరు తెరిచి You చూడకండి. go and do the homework. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి The చదువుకోండి. Bible says బైబిల్ చెప్తుంది, when Solomon was coming, సొలొమోను వస్తున్నప్పుడు the fragrance was coming before Solomon. ఆ సొలొమోను ముందు సువాసన వెదజల్లబడుతుంది. The aroma of king. ఆ రాజు యొక్క సువాసన వెదజల్లబడుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So కాబట్టి the identification that you have been anointed by the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు అన్న దానికి గుర్తింపు ఏంటంటే, it's not what you do, నువ్వు చేసే కార్యాలు కాదు, it's how you smell. నువ్వు ఎలా వాసన, నీ దగ్గర నుంచి ఎలాంటి వాసన వస్తుందో దాన్ని బట్టి How you గుర్తించాలి. smell. నీ వాసన ఎలాగుంది? So when you come, నువ్వు వచ్చినప్పుడు, when you go, నువ్వు వెళ్తున్నప్పుడు, I mean the fragrance you lay, అక్కడ నువ్వు వ్యాపిస్తున్న సువాసన ఎలా ఉందో that proves whether you are anointed or not. అది నువ్వు అభిషేకం పొందావా, అభిషేక్తుడవా కాదా అన్నది రుజువు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Do you understand? మీకు అర్థమవుతుందా అండి? Do you understand? మీకు అర్థమవుతుందా? It is not the golden crown. అది బంగారు కిరీటం కాదు, It is not the beautiful gown. సుందరంగా వేసుకున్న గౌను కాదు, It is not the elephant or the horse. మరి ఏదేదో గుర్రమో లేకుంటే ఏనుగో కాదు. It is not like our politicians, 50 cars in front and 50 cars behind. మన రాజకీయ నాయకులు వెళ్తా ఉంటే వారి ముందు వెనక 50 కార్లు వెళ్తుంటాయి కదా, అలా కాదు. Listen very carefully. It is not the sirens in the car. ఆ కారులో వస్తున్న సైరన్ల మోత కాదు. You know, all these people need sirens వీళ్ళందరికేమో సైరన్ల మోతలు కావాలి, because they don't have any flavor. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం వాసన లేదు కదా. Because these people, they don't have any flavors. Fragrance. ఎలాంటి సువాసన వారి దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి శబ్దాలు కావాలి. Listen here. వినండి, Hallelujah. వినండి, ఇటువైపు వినండి. Hallelujah. హల్లెలూయా. I mean, but అయితే when the Spirit of God is upon you, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, when you have the anointing of the Holy Spirit upon you, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద you ఉన్నప్పుడు don't need anything. నీకేం అక్కర్లేదు. You need to not need big cars. నీకు కార్ల మోత అక్కర్లేదు. I mean, you don't need big, stages. నీకు పెద్ద స్టేజీలు అవసరం లేదు. You don't need, professional mic sets. ఓ ప్రొఫెషనల్ మైక్ సెట్లు అవసరం లేదు. You don't need any keyboards. కీబోర్డ్లు అవసరం లేదు. So, today's preachers, they need to back up with keyboard. మరి ఈ రోజు ఆ ప్రసంగికులు వస్తా ఉంటే వాళ్ళకి పెద్ద పెద్ద కీబోర్డ్లు వాయిస్తూ గరగర శబ్దాలు చేస్తూ వీళ్ళు Even in ఆహ్వానిస్తారు. Andhra Pradesh, some places, I don't know where all these guys gone, but in but I tell you, in some places, when I go, they will play the drum. They give all sorts of, what do you say, background music. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు అలాగే నేను నడిచి వస్తా ఉంటే ఓ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వారు మోగిస్తా ఉంటారు శబ్దాలు. What I will tell, please stop all these things. నేను అంటాను ఆ శబ్దాలన్నీ ఆపేసేయండి, Sit and listen to the word of God. కూర్చొని వాక్యం వినండి అని Because చెప్పేస్తాను. I don't need any music. నాకేం సంగీతం అక్కర్లేదు, I mean, I don't need anything. నాకేం అక్కర్లేదు. Because I have the flavor of God. ఎందుకంటే నేను దేవుని సువాసన కలిగి I have ఉన్నాను. the fragrance of God. దేవుని సువాసన
సువాసన నాలో I have ఉంది. the aroma of God. దేవుని సువాసన నాలో I have ఉంది. the anointing of God. దేవుని అభిషేకం ఉంది నా మీద. That is more than enough అది అన్నిటికంటే చాలినది. to fill this whole place. ఈ స్థలం అంతా వ్యాపింపజేయడానికి Put అది your hands చాలు. together and give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So when she placed the anointing oil on the feet of Jesus Christ, కాబట్టి ఇప్పుడు ఆ కిరీటాన్ని తీసుకెళ్లి యేసయ్య పాదాల మీద పెట్టేసి the whole house was filled with the flavor. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. My dear sisters, నా ప్రియమైన my సహోదరులారా, dear brothers, నా ప్రియమైన my సహోదరులారా, dear young people, యవనస్తులారా, let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. What is the flavor comes from you when you walk into a house? నువ్వు ఒక ఇంటిలోకి నడిచి వెళ్తున్నప్పుడు నీ నుండి ఎలాంటి వాసన వస్తుంది? What is the flavor? What is the aroma comes out of? ఎలాంటి సువాసన, ఎలాంటి వాసన వస్తుంది? ఏ ఫ్లేవర్ ఉంది నీ దగ్గర? Some people, oh, she's coming, come on, let's run away. కొంతమంది అంటారు, అమ్మో ఆమె వచ్చేస్తుందిరా బాబు, వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుండి అని వెళ్ళిపోతారు. Oh, if she comes, she will create big problems. ఇక ఆమె వచ్చిందంటే పెద్ద సమస్య, వెళ్ళిపోదాం పదండి అని వెళ్ళిపోతారు అక్కడ నుండి. ఆమె We వస్తుందంటే are Christians. మనం క్రైస్తవులం. Oh, we sing beautifully. ఓ చక్కగా పాడతాం, But when we come, కానీ మనం వస్తే for the world it is like a devil comes. లోకానికి మనల్ని చూస్తే దయ్యం వస్తుందిరా బాబు అన్నట్టుగా ఉంటుంది మన With a ప్రవర్తన. white saree, huh? తెల్ల చీర కట్టుకుంటాం. I'm not against white saree, okay? అంటే తెల్ల చీరలకు విరోధమేం కాదు, వ్యతిరేకం కాదు. Even I wear white and white, huh? మేము కూడా తెల్లటి ధరించుకుంటాం. With a long hair, you know. మరి మంచి పొడగాటి జుట్టు. You know what I'm talking about. నేనేం మాట్లాడుతున్నాను మీకు But I అర్థం. tell you, my dear children of God, అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, I నేను mean, మీకు if you are చెప్తున్నాను, anointed, నువ్వు you అభిషేకించబడితే, are filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడితే you నువ్వు should leave the aroma of Christ in your life. క్రీస్తు యొక్క సువాసనను నీ జీవితంలో నుండి వెదజల్లాలి. That is the crown upon your head. అది నీ తల మీద ఉన్న కిరీటం. That is the crown of Amen upon your head. నీ తలపైన ఉన్న కిరీటం అది. Hallelujah. హల్లెలూయా. How many of you want this crown now? మీలో ఎంతమందికి ఈ కిరీటం కావాలని ఆశపడుతున్నారు? The fragrance. ఆ సువాసన వెదజల్లే కిరీటం. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. When after Mary anointed Jesus Christ with the మరియా యేసయ్యను అభిషేకించిన తర్వాత listen very carefully. వినండి జాగ్రత్తగా. Next day. తర్వాత మరుసటి రోజు, Next day. ఆ మరుసటి రోజు You know, Jesus tell to his disciple, యేసు తన శిష్యులతో చెప్తున్నాడు, go and bring a donkey. వెళ్ళి గాడిదను తీసుకురండి అంటున్నాడు. And I want to ride into the donkey into the Jerusalem. ఆ గాడిదనెక్కి నేను యెరూషలేం వీధుల్లో తిరుగుతాను. Hallelujah. హల్లెలూయా. You know why? ఎందుకో తెలుసా? You know why? ఎందుకో తెలుసా? You know why Jesus chose donkey? యేసయ్య గాడిదను ఎందుకు ఎంచుకున్నాడండి? Is there not any horse there? అంటే అక్కడ గుర్రాలేం లేవా? Why did Jesus chose a donkey? ఈ గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు యేసయ్య? Because ఎందుకంటే in the Jewish culture, యూదుల ఆచారంలో a Jewish king యూద రాజు who has been coronated అలాగ ప్రతిష్ఠించబడిన వ్యక్తి, by the anointing oil, ఆ అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడిన వ్యక్తి will go in a donkey. గాడిదనెక్కి వెళ్తాడట. Will go in a donkey. గాడిదనెక్కి వెళ్తాడట. When Zadok was anointing, as Solomon as the king, సాదోక సొలొమోను అభిషేకించినప్పుడు రాజుగా, you read it in the Bible, బైబిల్లో మనం చదువుతున్నాం, Solomon went in the donkey. సొలొమోను గాడిదనెక్కి వెళ్ళాడండి, గార్ధపం ఎక్కి వెళ్ళాడు. Can you see the it's not a coincidence, that's how it is. అదేదో అనుకోకుండా జరిగిన సంఘటనలు కాదండి, అది దానికి సంబంధం ఉంది, గమనించండి. The anointed king ఆ అభిషక్తుడైన రాజు is going in the donkey. ఆ గాడిదనెక్కి వెళ్తాడన్నమాట. Immediately people took the palm leaves. వెంటనే వారందరూ ఆ యొక్క ఆకులు తీసుకున్నారు. All the people who are with Jesus Christ for 3.5 years. ఓ యేసుక్రీస్తు వారితో కలిసి 3.5 సంవత్సరాలు ఉన్నవారు అందరూ, జనులంతా కూడా, Only she placed the crown on the feet of Jesus Christ. అంతమంది ఉండగా వారిలో ఒకే ఒక స్త్రీ ఆ యేసయ్య దగ్గర ఆ పాదాల దగ్గర అత్తరు వాసనతో ఆ అత్తరుతో బుడ్డిని పగలగొట్టి ప్రతిష్ఠించింది. Amen. People identify he's not just a man, he's a king. అప్పుడు అందరూ గుర్తించారండి, అరే రే ఈయన మామూలు ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఈయన ఒక రాజు అని And గుర్తించారు. immediately they started to shout Hosanna. ఇక మట్టలు పట్టుకొని అందరూ హోసన్నా హోసన్నా అని కేకలు వేయడం The మొదలు word పెట్టారు. Hosanna means Lord save us. హోసన్నా అంటే ప్రభువా మమ్మల్ని రక్షించుము, Lord save us. ప్రభువా మమ్మల్ని రక్షించు, Lord save us. ప్రభువా మమ్మల్ని క్షమించు, రక్షించు. Now the people realize that Jesus is a king. ఇప్పుడు యేసయ్య ఒక రాజై ఉన్నాడని జనులు గుర్తించారు. You know how they realize? వారు ఎలా గుర్తించారు? Because of the fragrance of the anointing which Mary poured on the feet of Jesus Christ was coming next day.
ఆ యేసయ్య పాదాల మీద ఈ మరియా పోసినటువంటి అత్తరు వాసన ఆ మరుసటి రోజు తెల్లవారిన తర్వాత కూడా ఆ వాసన అలాగా వెదజల్లబడుతుంది అక్కడ. That fragrance, ఆ వాసనే అలాగ వస్తా the ఉంది. fragrance of the king, ఆ సువాసన, రాజు సువాసన వస్తుంది అక్కడ. oh, made people to realize that Jesus is not just a prophet, he's a king, and they shouted Hosanna. అప్పుడు ఇక జనులకు అర్థమైపోయింది, ఈయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే అనుకున్నాం కానీ కాదు, ఈయన ఒక గొప్ప రాజు అయి ఉన్నాడని. ఇక హోసన్నా హోసన్నా అని కేకలు వేయడం మొదలు పెట్టారు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. my dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, my dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, do you know you are priests and kings? మీరు రాజులైన యాజక సమూహంగా ఉన్నారని మీకు And తెలుసా? if you say that you are a real king, మీరు నిజమైన రాజులుగా ఉన్నారు. I mean, what is the identification? ఆ గుర్తింపు ఏంటి మరి? What is the identification? దాని గుర్తింపు ఏంటి? What makes you a king? నిన్ను ఒక రాజుగా చేసేది ఏంటి? There should be a fragrance. అక్కడ సువాసన ఉండాలి. There should be a fragrance. ఒక సువాసన వెదజల్లబడాలి. Paul says, పౌలు అంటున్నాడు, aroma of Christ. క్రీస్తు యొక్క సువాసన, Aroma of Christ. క్రీస్తు సువాసన, Aroma of Christ. క్రీస్తు సువాసన. Are you understanding? మీకు అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Actually, this is a big message again. వాస్తవంగా ఇది పెద్ద సందేశం అండి. At least I need another 4 more sessions to complete this message. ఈ మొత్తం సందేశం చెప్పాలంటే 4 తరగతులు కావాలి. But కానీ I'll tell one thing. ఒక్క విషయం చెప్తాను. Amen. ఆమేన్. If you're really desiring this anointing, నిజంగా మీరు ఒకవేళ ఈ అభిషేకం కావాలని వాంఛిస్తున్నట్లయితే, if కోరుకుంటున్నట్లయితే, God pours that anointing upon me, మరి ప్రభు ఆ యొక్క అభిషేకం నా మీద and కుమ్మరిస్తే, if you want to see the fragrance of our Jesus Christ in your ఆ life, యేసుక్రీస్తు వారి యొక్క సువాసన నా ద్వారా వెదజల్లబడాలని మీరు కోరుకుంటే, listen very carefully. జాగ్రత్తగా వినండి. Some ingredients has to be added to your life. నీ జీవితంలో కొన్ని పదార్థాలు కలపబడవలసిన అవసరం ఉంటుంది. The real anointing is not cheap. మరి నిజమైన అభిషేకం అంత చౌకగా వచ్చేది కాదు. The real anointing is not cheap. ఆ నిజమైన అభిషేకం చౌక బేరంతో వచ్చేది కాదు. Listen very carefully. జాగ్రత్తగా There వినండి. are some ingredients that should be added to the anointing oil so that the anointing oil will, bring the aroma, the fragrance of Christ in your life. ఆ అభిషేక తైలంలో కొన్ని పదార్థాలు కలపబడాలి. ఆ పదార్థాలు ఆ తైలంలో కలపబడినప్పుడే ఆ సువాసన అక్కడ అంతటికి వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, వెదజల్లబడుతుంది. Church, listen very carefully. సంగమం జాగ్రత్తగా వినండి. In India, today's church doesn't need powerful preachers. ఈ రోజు సంఘానికి, భారతదేశ సంఘానికి శక్తివంతమైన వర్తమానికులు, ప్రసంగికులు అక్కర్లేదు. But today's church doesn't need powerful prophets. శక్తివంతమైన ప్రవక్తలు అక్కర్లేదు భారతదేశానికి. Today's nation doesn't need powerful evangelists. మన దేశానికి గొప్ప బలమైనటువంటి సువార్థికులు అక్కర్లేదు. Today's church needs people who give fragrance of Christ in their life. వారి జీవితంలో నుండి క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే వ్యక్తులు అవసరమైనారు మన దేశంలో. We need people, who have the fragrance in their life. వారి జీవితంలోనే ఈ సువాసనను కలిగి ఉన్నటువంటి అలాంటి వ్యక్తులు మన దేశానికి అవసరం. Wherever you go, నువ్వెక్కడికి వెళ్ళినా, wherever you go, నువ్వెక్కడికి వెళ్ళినా, not your powerful message, నీ శక్తివంతమైన సందేశం కాదు, the message of your life, నీ జీవిత సందేశం, the fragrance comes out of your life. నీ జీవితంలో నుండి బయటకు వస్తున్నటువంటి ఆ సువాసన, that is the only thing that can change this nation. కేవలం ఆ ఒక్కటి మాత్రమే ఈ దేశాన్ని మార్చగలదు. Hallelujah. హల్లెలూయా. But that's the thing we lack. అయితే మనకేమో అసలు కొదువగా ఉన్నదే అది. That's the thing we lack. అసలు అదే లేదు మనకి. That's the thing we lack. అదే లేదు మన దగ్గర. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In Greek, గ్రీకు భాషలో for the word son or child, కుమారుడు లేదా శిశువు అనే దానికి there are 2 Greek words. 2 గ్రీకు పదాలు ఉన్నాయి. The first word is teknon. మొదటి గ్రీకు పదం టెక్నాన్. Teknon. టెక్నాన్. Teknon. 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 So teknon is one who is child by birth. టెక్నాన్ అనగా పుట్టుక నుండి శిశువుగా ఉన్నవాడు. Right? అవునా? Right? Okay. Now, Pastor Santosh have children. ఇప్పుడు పాస్టర్ సంతోష్ గారికి పిల్లలు ఉన్నారు. So what is the name of your firstborn? Catherine, right? So Catherine is teknon of Pastor Santosh. క్యాథరిన్ అనే బిడ్డ సంతోష్ యొక్క టెక్నాన్, right? అవునా? So she has the surname Santosh. సంతోష్ యొక్క ఇంటి పేరే ఆమె కలిగి ఉంటుంది. So by reading her surname, we will know that she is the child of so and so.
ఇప్పుడు ఆమె ఇంటి పేరును బట్టి ఈ బిడ్డ ఫలానా ఇంటి బిడ్డ అని మనం గుర్తిస్తాం. So there is another word in Greek, it is huios, Huios, huios. హ్యూవాస్ అనే ఇంకొక పదం కూడా ఉన్నది ఈ గ్రీక్ భాషలో. It means one who is identified as a son by displaying the character of the parent. ఆ తల్లిదండ్రుల యొక్క గుణ లక్షణాలను ప్రదర్శించడం ద్వారా ఆ ఫలానా ఇంటి బిడ్డ అని గుర్తించగలిగే విధంగా గుర్తింపు ఉంటుంది. Not by knowing the surname, ఏదో ఇంటి పేరును బట్టి గుర్తించడం కాదు, but identifying by a person by their character. Because they display the character of the father, you will understand, oh, he should be so and so son. వారి శీలమును బట్టి, వారి గుణశీలతను బట్టి, ఇదిగో ఈ బిడ్డ ఫలానా ఇంటి బిడ్డ అయి ఉండొచ్చు, ఫలానా సహోదరుని బిడ్డ అయి ఉండొచ్చు అని గుర్తించే విధంగా ఉంటుంది. You should be identified that you are a child of God, not by carrying the Bible like this to the church. మరి నువ్వు దేవుని బిడ్డవని ఏదో సంఘానికి మందిరానికి బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే అందరు చూసి నువ్వు దేవుని బిడ్డవని గుర్తించడం కాదు. Because I have seen some people who have carried big Bibles to the church. ఎందుకంటే కొంతమంది నేను చూస్తుంటాను పెద్ద బైబిల్ మోసుకొని వెళ్తారు, పెద్ద పెద్ద బైబిల్ మోసుకొని. They never open the Bible from Monday to Saturday. సోమవారం నుండి శనివారం దాకా అసలు బైబిలే తెరవరు వారు. But on Sunday they will have a big Bible in their hand. కానీ ఆదివారం చూస్తే మాత్రం పెద్ద బైబిల్ సంకలో పెట్టుకొని And they want to show to the whole world, I am a Christian. ఓ నేను క్రైస్తవుని అని లోకమంతటికి చూపిస్తారు. Some people they shout and pray, మరి కొందరేమో గట్టిగా అరుస్తూ కేకలేస్తూ They ప్రార్థన never చేస్తారు. pray in the house. ఇంట్లో అసలు ప్రార్థనే చేయరు. But pastor says in the church, can you somebody pray for today's service? Can we start with a word of prayer? మరి పాస్టర్ గారు ఈ రోజు మన ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం, దయచేసి ఎవరైనా ప్రారంభ ప్రార్థన చేయండి అని పిలిచారే అనుకోండి పొరపాటున. Mostly it will be sisters. ఇక ఎక్కువ మట్టుకైతే సిస్టర్సే ప్రార్థనలో ముందు ఉంటారు. Because they come in far, but they come ఎందుకంటే forward. వారు ముందు వస్తారు కాబట్టి. Hey, I'm not against you, okay? మీకు వ్యతిరేకం కాదండి. And that one sister will shout at the top of the ఇంకా voice. ఒక్క సహోదరి ఎంత అరుస్తుందంటే ఆమె గొంతు ఎంతుందో అంత అరుస్తూ కేకలేస్తూ ప్రార్థన She చేస్తుంది. won't pray for the service. ఆరాధన కొరకు ప్రార్థన చేయదండి She అసలు. prays for the whole India. మొత్తం భారతదేశం అంతా చుట్టి వస్తుంది And ప్రార్థన. pastor has to beat, come on, stop, come on, praise the Lord, hallelujah, ఇక పాస్టర్ గారు మధ్యలో అలా గట్టిగా మోత మోగించి ఆపమ్మ ఇక ప్రార్థన ఆపేసే, మనం పాటలు పాడుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. She wants to prove, or he wants to prove that I am a child of God. ఓ నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుని అదేదో రుజువుపరచుకోవడానికి అన్నట్టుగా చూపించడానికి No, ప్రయత్నిస్తున్నారు. that is not the way. People should identify you. లేదు నిన్ను ప్రజలు క్రైస్తవుడు దేవుని బిడ్డవని గుర్తించడానికి ఆ పద్ధతిలో కాదు నిన్ను You have గుర్తించాల్సింది. to be identified by the character you display. The character of Jesus Christ in your life. నీ గుణ లక్షణాన్ని చూసి, అనగా నీ జీవితం ద్వారా క్రీస్తు యొక్క గుణగణాలను ప్రదర్శించడం ద్వారా లోకమును దేవుని బిడ్డవని గుర్తించాలి. Hallelujah. హల్లెలూయా. The fragrance. ఆ సువాసన The వెదజల్లాలి. fragrance ఆ సువాసన that వెదజల్లాలి. comes out of your life. నీ జీవితంలో నుండి బయటికి వెదజల్లబడాలి. When you go through persecutions, మనము హింసల గుండా ఎదుర్కొంటూ వెళ్తుంటాం. people come against you. ప్రజలు నీకు విరోధంగా వస్తారు. When they break you. వారు నిన్ను విరగొట్టినప్పుడు, When they squeeze you. వారు నిన్ను పిండినప్పుడు, The fragrance that comes out of you. నీ లోపల నుండి వచ్చే ఆ సువాసన, That fragrance, that aroma proves whose child you are. ఆ అత్తరు, ఆ సువాసన వెదజల్లినప్పుడు అది నువ్వెవరో రుజువుపరిచే ఆ గుణ లక్షణం. Hallelujah. హల్లెలూయా. Are you anointed? మరి నువ్వు అభిషేకించబడ్డావా? Prove it. రుజువు చేయి. I always, are you anointed? నేను ఎప్పుడు అంటాను, Prove it. నువ్వు అభిషేకించబడ్డావా? రుజువు చేయి. How do you prove? ఎలా రుజువు చేస్తావు? Where is the fragrance? ఆ సువాసన Where is the వెదజల్లడం, aroma? ఆ సువాసన ద్వారా Aroma of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సువాసన నీ When జీవితంలో they నుంచి slapped Jesus Christ, యేసయ్యను వారు చెంపదెబ్బ కొట్టినప్పుడు what came out? రక్తం వచ్చింది. The aroma. ఏమొచ్చిందండి? రక్తం వచ్చిందా? సువాసన When వెదజల్లింది. they beat him on his head, ఆయన తల మీద కొట్టినప్పుడు what came out? ఏమొచ్చింది? The sweet aroma. ఆ సువాసన, అత్తరు సువాసన బయటకు వచ్చింది. The crown. ఆ కిరీటం బయటకు వచ్చింది. That is the crown, my dear children. అదండి కిరీటం అంటే నా ప్రియ If you are బిడ్డలారా. anointed by the Holy Spirit, మనం పరిశుద్ధాత్మ చేత God అభిషేకించబడ్డాం. has placed the crown upon your head. దేవుడు నీ తలపైన ఒక కిరీటం పెట్టి If ఉన్నాడు. you claim that you have been anointed, నేను అభిషేకించబడ్డాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే you have to prove it by the fragrance, the aroma of Christ. క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లడం ద్వారా నీ జీవితంలో నుండి నువ్వు దాన్ని రుజువు చేయాలి. So if you are interested in this aroma, ఒకవేళ ఈ సువాసన గురించి నీకు ఆసక్తి ఉన్నట్లయితే, okay, what I will do is
I will help you how to prepare this fragrance, okay? మరి ఈ సువాసనను ఎలా తయారు చేయాలో కొన్ని పదార్థాలు మీకు చూపిస్తాను. Right? How many of you like perfume? మరి ఆ పర్ఫ్యూమ్ లో ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారు? You like it? అందరికి ఇష్టమే కదా, I like అందరు పూసుకుంటారు కదా. I like perfumes. పర్ఫ్యూమ్స్ అందరు పూసుకొని వస్తారు కదా. 2 days before, one young guy, he came all the way from Saudi Arabia. 2 రోజుల క్రితం ఒక యవనస్తుడు సౌదీ అరేబియా నుండి వచ్చాడు. So he gave me a perfume. ఆయన నాకు ఒక చిన్న పర్ఫ్యూమ్ ఇచ్చాడు. Because he knows that I love perfume. పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టమని ఆయనకు తెలుసు. Pastor, I bought it in Egypt. ఐగుప్తు నుండి తెచ్చాను పాస్టర్ గారు అని చెప్పాడు ఆయన. Because you love that perfume. ఆ పర్ఫ్యూమ్ అంటే మీకు బాగా ఇష్టం కదా, అందుకే మీకోసం తెచ్చాను అన్నాడు. Egyptian flavor. ఐగుప్తు నుండి వచ్చిన సువాసన. He gave it to me. ఆమె నాకు ఇచ్చింది. See, perfumes, if it is special, if it carries the fragrance of Jesus Christ, it means it's very costly. ఈ యొక్క అత్తరు అనేది ఆ సువాసన అంతగా చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా అది వెదజల్లే స్థితిలో ఉందంటే అది చాలా ప్రత్యేకం. అందులో ఏదో చాలా నైపుణ్యత కలిగిన ప్రాముఖ్యమైన ఆ పదార్థాలు ఉన్నాయి. See, all the perfume you have to, spray twice a day. మరి ప్రతిరోజు కూడా 2 సార్లు అలా కొట్టుకుంటూ ఉండాలి రోజు. But this perfume which Bible recommends, అయితే బైబిల్ చెప్తున్నటువంటి ఈ అత్తరు, it's long lasting. అది ఎప్పుడు నిలిచి ఉంటుంది, లైఫ్ లాస్టింగ్, జీవితకాలం అంతా ఉంటుంది. How many of you want this perfume? ఎంతమందికి ఈ పర్ఫ్యూమ్ కావాలి? I'm going to give it now, right? ఇప్పుడే మీకు ఇస్తాను. It's here. ఇక్కడే ఉంది. How many of you want this perfume? ఎంతమందికి అత్తరు కావాలి? But I want to tell you, very costly. అయితే చాలా ఖరీదండి. Very costly. Okay? చాలా ఖరీదైంది. Okay, right? Even all the jewels you have on your neck or all the jewels in your ears, you give it to me, I can't give it to you. మీ మెడలో ఉన్నటువంటి, మీ చెవుల్లో ఉన్నటువంటి పోగులన్నీ తీసి, ఆ గొలుసులన్నీ తీసి ఇచ్చినా కూడా సరిపోదండి. Very costly. అంత చాలా విలువైంది. Are you ready now? ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? How many of you saying, "Oh pastor, how much cost? I don't care. I want that perfume." మీరు ఒకవేళ పాస్టర్ గారు అది ఎంత పెద్ద ఖరీదైనా కానివ్వండి, నేనేం పట్టించుకొని నాకు కావాలి అది అన్నవారు ఎవరైనా ఉన్నారా? Unfortunately, I don't have I don't have time to give all the ingredients to make that perfume. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆ యొక్క అత్తరు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నిటి గురించి వివరించే సమయం నాకు లేదు. At least I will tell you one ingredient, okay? కనీసం ఒక్క పదార్థం గురించి మీకు చెప్తాను, సరేనండి? But maybe for you one is enough, I think. మీకు ఒక్కటి చాలు అనుకుంటాను నేను. Hallelujah. Hallelujah. Let's see, are you ready? చూద్దాం మీరు సిద్ధంగా ఉన్నారో లేదో. Ready? సిద్ధంగా ఉన్నారా? Shout hallelujah. Hallelujah. Turn with me to Exodus chapter 30. నిర్గమకాండం 30వ అధ్యాయం. God is giving an ingredient, or God is giving a formula to Moses how to prepare an anointing oil that has to be used to anoint a king of a priest. ఒక రాజును గాని ఒక యాజకుని గాని ప్రతిష్ఠించడానికి, అభిషేకించడానికి ఎలాంటి అభిషేక తైలం తయారు చేయాలో, ఆ అభిషేక తైలము ఏ పదార్థాలతో తయారు చేయాలో దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. So this is the anointing oil that has been poured on kings and priests. ఈ తయారు చేయబడినటువంటి అభిషేక తైలము రాజులను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి, ప్రతిష్ఠించడానికి వాడుతున్న తైలం ఇది. There are 5 ingredients to it. అయితే దాంట్లో 5 పదార్థాలు ఉన్నాయి. Shall we read it? చదువుకుందామండి. Exodus chapter 30, నిర్గమకాండం 30వ అధ్యాయం verse 22. 22వ వచనం చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్ఠిత అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. హల్లెలూయా. హల్లెలూయా. There are 5 ingredients. ఇందులో 5 పదార్థాలు ఉన్నాయి. That brings the kind of flavor, or brings the aroma of a king or a priest. ఒక రాజును, ఒక యాజకుని తయారు చేసే లేదా అభిషేకించే ఒక తైలము తయారు చేయడానికి కావలసిన 5 పదార్థాలు ఉన్నాయి ఇందులో. These 5 ingredients are 5 different experiences in our life. ఈ 5 పదార్థాలు కూడా మన జీవితంలో 5 వేరు అనుభవాలతో ఇది సూచించబడుతుంది. హల్లెలూయా. 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 Say 5 experiences. చెప్పండి 5 అనుభవాలు. అందరూ చెప్పాలి గట్టిగా. 5 అనుభవాలు. Right, 5 అనుభవాలు. Right? How many? These are the ingredients.
మరి ఇవి 5 పదార్థాలు. If you're ready to go through these 5 experiences, ఈ 5 అనుభవాల గుండా మీరు వెళ్ళడానికి సిద్ధపడితే you will have the aroma of Christ in your life. క్రీస్తు యొక్క సువాసన మీ జీవితంలో నిరంతరం ఉంటుంది. Pastors, are you ready? పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారా? You want that flavor? ఆ సువాసన మీకు కావాలా? Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా, wherever in the world you go, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, you go and come back, మీరు వెళ్ళి తిరిగి రండి, you will leave a flavor there. మీరు అక్కడ ఒక వాసన People will not forget you. ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. I mean, that fragrance will be all over. ఆ సువాసన ఎప్పుడు అలా వెదజల్లబడుతుంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So the first ingredient, మొదటి పదార్థం, the Bible says, బైబిల్ చెప్తుంది, it is a pure myrrh. సుగంధ సంభారము. Is it right? పరిశుద్ధ స్థల సంబంధమైన Pure myrrh. అచ్చమైన గోపరసం. The first ingredient is pure myrrh. మొదట అచ్చమైన గోపరసం. Experience. అది అనుభవం. Experience of myrrh. అచ్చమైన గోపరసానికి సంబంధించిన అనుభవం. Let's all say myrrh. Let's all say. అందరు చెప్పుదాం మిర్ర్. Come on. అనండి మిర్ర్. Have you heard the word mara? మారా అనే పదం విన్నారా? What does it mean by mara? మారా అంటే ఏంటండి? చేదు. Cheru. చేదు, చేదు. Chedu. What does it mean by chedu? Bitter. That is myrrh. అది మిర్ర్ అంటే. Myrrh. మిర్ర్. Have you heard Smyrna? స్మరణ, స్మరణ అనే పదం విన్నారా? Out of the 7 churches, one name is Smyrna. 7 సంఘాలలో ఒక సంఘానికి ఉన్న పేరు సుమర్ణ. The church that went through a lot of persecutions, ఎన్నో హింసలను ఎదుర్కొన్న సంఘం, but stood faithfully. కానీ అయినను నమ్మకంగా నిలబడింది. That word Smyrna comes from the word myrrh. The word Mara comes from the word myrrh. Myrrh means bitter experience. ఆ స్మరణ అనే పదము మిర్ర్ అనే పదం నుండి వచ్చింది. అలాగే ఈ యొక్క గోపరసం అనే పదము కూడా ఆ మిర్ర్ అనే ఆ యొక్క పదంలో నుండి వచ్చింది. అంటే చేదైన అనుభవం. ఆ మారా అనే పదం కూడా ఈ చేదైన అనుభవం నుండి వచ్చింది. The first experience or the first ingredient God adds to the anointing oil is the experience of bitterness. అభిషేక తైలాన్ని తయారు చేసే దాంట్లో వాడబడినటువంటి పదార్థాలలో మొదటి పదార్థం, దేవుడు చెప్పిన పదార్థం ఏంటంటే ఆ చేదైన అనుభవము. Now listen. ఇప్పుడు వినండి. Are you ready now? ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? How many of you want now decide how many of you want this oil? ఇప్పుడు నిర్ణయించుకొని చెప్పండి ఎంతమందికి ఈ నూనె కావాలి. ఈ నూనె కావాలంటే Nobody's hand is ఏదైనా అనుభవం కావాలి. మరి దానికి ఎవరు సిద్ధం లేరు. That's why I said it's very costly. అందుకనే చాలా ఖరీదని చెప్పాను. See, today's church, they don't want to go through mirror situations. ఈ రోజు సంఘము ఇలాంటి కఠినమైనటువంటి శ్రమలు, హింసల గుండా వెళ్ళడానికి They are ఇష్టపడట్లేదు. not ready to go through bitter experiences. చేదైన అనుభవాల గుండా వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. But whether you want it or not, అయితే మీకు ఇష్టమైనా లేకపోయినా, if the fragrance of Christ should come through your life, నీ జీవితంలో నుండి క్రీస్తు సువాసన వెదజల్లాలంటే every one of us has to go through the bitter experience. మనలో ప్రతి ఒక్కరు తప్పక ఈ చేదైన అనుభవాల గుండా వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. There is a season of myrrh. ఈ చేదైన అనుభవం యొక్క కాలం ఉన్నది. Go and read the book of Esther. ఎస్తేర్ గ్రంథాన్ని వెళ్ళి చదవండి. Before she went and stood before the king, ఆమె వెళ్ళి రాజు ముందు నిలబడి రాణి అయ్యే ముందు the Bible clearly says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, Esther has to be cleansed with the myrrh for 6 months. ఎస్తేరు 6 మాసాల పాటు ఈ గోపరసంతో ఆమె శుద్ధి చేయబడవలసిన అవసరం ఉంది. Myrrh is so bitter. అది చాలా చేదుగా ఉంటుందండి. It is so bitter. ఆ గోపరసం చాలా చేదుగా You don't ఉంటుంది. know you know how they take the myrrh? వారు ఆ గోపరసాన్ని ఎలా తీస్తారు మీకు తెలుసా? When you go to Ammon, హామాన్ దగ్గరికి you వెళ్ళినప్పుడు can see the myrrh trees. మరి ఆ యొక్క ఆ గోపరస చెట్లు What కనబడతాయి they అక్కడ. will, they will mark the tree. మరి ఆ చెట్టున ఆ మార్కులు వేస్తారు దాన్ని. Like a rubber tree, they will, hurt the tree. మరి దాన్ని గాయాలు చేస్తారు. And then out of that, wound comes out the tears. ఆ గొడ్డలితో దాని మధ్యలో అలా నరికినప్పుడు దానిలో నుంచి వచ్చే ఆ కన్నీటి లాంటి ఒక పదార్థం బయటకు It is వస్తుంది. called the tear of the myrrh tree. అది ఆ యొక్క గోపరస చెట్టు యొక్క పద్ధతి. It is the tear
Amen, when they collect it, becomes a pure, beautiful mirror. దాన్ని అలాగ గొడ్డలతో నరికినప్పుడు దానిలో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది గోపరసం అంటారు. Listen, sisters. జాగ్రత్తగా వినండి. Listen, brothers. సహోదరులారా వినండి. Anointing is not cheap. అభిషేకము సులభంగా ఏదో, Particularly the fragrance of Christ is not cheap. దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆ తైలాభిషేకం అన్నది అంత చౌకగా వచ్చేది కాదు. Today people, everyone wanted a shortcut. ఈ రోజు జనాల్ని చూస్తే ఎప్పుడు అడ్డదారిలో ఏదో Sometimes when సంపాదించాలనుకుంటున్నారు. I go to the meetings, కొన్నిసార్లు మీటింగ్లకు some వెళ్ళినప్పుడు pastors or some young people will come to me. కొంతమంది పాస్టర్లు యవనస్తుల దగ్గరికి వస్తారు. Pastor, where do you all learn these things? పాస్టర్ గారు ఇవన్నీ విషయాలు ఎలా Can నేర్చుకున్నారు, you ఎక్కడ నేర్చుకున్నారు? can you refer the book? ఆ బుక్ ఏంటో మాకు చెప్తారా అని Can you అడుగుతారు. say the authors? లేదా ఆ గ్రంథకర్తలు ఎవరో మాకు చెప్పండి. You know, for them everything, you know, they want to have a shortcut to it. మరి ఏదో ఒక రీతిగా అవన్నీ ఒకేసారి నేర్చేసుకోవాలనే అడ్డదారిలో వెళ్ళాలనుకుంటారు. No. I will say no. లేదు 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 అలా కాదు అని నేను అంటాను. I paid the price for that. నేను దానికి వెల చెల్లించాను. I sat in the presence of God in fasting. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కాలం గడిపాను. I mean, I got the revelation from God. దేవుని వద్ద నుండి నేరుగా నాకు ప్రత్యక్షత వచ్చింది. I mean, for that I have not slept for nights. దానికి గాను నేను రాత్రులు నిద్రపోకుండా గడిపాను. I mean, I tell you, there's a pain in it. దాని వెనుక నొప్పి ఉంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you face bitter situations in your life, మీ జీవితాల్లో చేదైన అనుభవాలు వచ్చినప్పుడు, చేదైన పరిస్థితులు for the వచ్చినప్పుడు, sake of Christ you have been hurt. క్రీస్తు నిమిత్తం మీరు You are గాయపరచబడినప్పుడు, ashamed. మీరు అవమానపరచబడినప్పుడు, You cried. మీరు ఏడ్చారు. Maybe it's a pain for you. అది మీకు నొప్పిగా ఉండొచ్చు. But in every pain, అయితే ప్రతి నొప్పిలో all the tears you shed మీరు కార్చిన ప్రతి is కన్నీరు added as an ingredient to your life. మీ జీవితంలో ఒక పదార్థముగా తయారు చేసే పదార్థం Those అవుతుంది. ingredients ఆ పదార్థాలను that కలిపి bring flavor in your life, అది మీ జీవితంలో నుండి ఒక సువాసన that వెదజల్లే brings విధంగా flavor in తయారవుతుంది. your message, pastors. అదండి మీ వర్తమానంలో ఒక సువాసన వెదజల్లే That brings అభిషేకం aroma in your అవుతుంది. ministry. అది మీ యొక్క పరిచర్యలో ఒక అరోమాగా ఉంటుంది. It is not the knowledge. అది జ్ఞానం కాదు, తెలివి It కాదు, is not the experience. అనుభవం కాదు, అది It is the pain. అది నొప్పి, It is the hurt. అది గాయం, It is the shame. అది అవమానం, It is the bitterness. చేదు అనుభవం. I went through. దాని వెంట వెళ్ళాను. Brings this fragrance. దాని గుండా వెళ్ళగా ఈ Are you యొక్క going సువాసన through? వచ్చింది. Are you going through bitterness in your life? నీ జీవితంలో చేదైన అనుభవాల గుండా వెళ్తున్నావా? Thank God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పు. Praise God for that. దేవుని స్తుతించు. God is adding an ingredient in your life. దేవుడు నీ జీవితంలో ఒక పదార్థాన్ని కలుపుతున్నాడు. He is adding an ingredient in your life. నీ జీవితంలో ఒక పదార్థాన్ని That కలుపుతున్నాడు. you might give the aroma of Christ. మీరు క్రీస్తు యొక్క సువాసన వెదజల్లడానికి సిద్ధపరుస్తున్నాడు. Queen Esther has been, anointed by myrrh for 6 months. రాణి అయినటువంటి ఎస్తేరు 6 మాసాల పాటు ఈ యొక్క గోపరసము తోటి తయారు చేయబడవలసిన అవసరం It's ఏర్పడింది. not easy. అదంత సులభం కాదు. One drop in your mouth, మరి ఒక్క చుక్క, ఒక బొట్టు నీ the నోట్లో నుంచి, whole day you will be bitter. మరి ఒక మాట అంటే ఎంతో రోజంతా But to ఏడుస్తావు. stand before the king, రాజు ముందు నిలబడాలంటే she has to taste it every day. ప్రతిరోజు ఆ చేదును ఆమె She has to taste it every day. ఆమె ప్రతిరోజు దాన్ని To ఎదుర్కొంటూ stand ఉండాలి. before that king, ఆ రాజు ముందు నిలబడాలంటే, face that King Jesus Christ. రాజైన యేసయ్యను ఎదుర్కోవాలంటే You have to face the bitterness in your life. మీ జీవితంలో తప్పక చేదు అనుభవాలను ఎదుర్కోవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Yes, there is a season of myrrh. అవును, ఈ గోపరసం యొక్క కాలం ఉంటుంది. The same book of Esther says, అదే ఎస్తేర్ గ్రంథం చెప్తుంది. after the 6 months, the season of myrrh, 6 మాసాల గోపరసంతో ఆమెను తయారు చేసిన she was తర్వాత anointed by the spices for 6 months. 6 నెలలు ఆమెను చక్కని పదార్థములతో తయారు చేశారు. 6 months myrrh, 6 మాసాలేమో చేదు 6 months spices. గోపరసం, ఆ తర్వాత మంచి I పదార్థములతో. tell you, your life is not going to be myrrh always. అంటే ఎప్పుడు ఈ చేదైన అనుభవమే ఉండదు. There is a season of spices. కొంచెం కారము ఘాటుగా ఉండే అనుభవాలు కూడా వస్తాయి. Not karam, spices is very good. సో అవి మంచి అనుభవాలు కూడా వస్తాయి. Yeah, a myrrh is bitterness. ఈ యొక్క చేదు అన్నది చేదుగా ఉంటుంది. When ఈ గోపరసము you add spices to fish,
మీరు ఆ చేపలకు మీరు ఈ యొక్క స్పైసెస్ ను యాడ్ చేస్తే Tasty, right? చక్కగా రుచికరంగా ఉంటుంది. Yes, there is a season of spices is coming for us. అవును, రుచికరమైనటువంటి అనుభవాలు రాబోతున్నటువంటి కాలం మీ జీవితంలో ఉండబోతుంది. Before that, you have to go through the season of myrrh. దానికి ముందు ఈ చేదు అనుభవాల గుండా వెళ్ళాల్సిన కాలం నీ జీవితంలో You have to ఉండొచ్చు. go through the bitterness. ఆ చేదు గుండా నువ్వు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Yes, the Lord is speaking to you. దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? Yes, we need to go through bitterness. అవును, ఈ చేదు గుండా మనం వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. How many of you like this ingredient? ఈ చేదు అనే ఈ పదార్థం ఎంతమందికి ఇష్టమండి? Sugar is not good for body, huh? మరి షుగర్ అంటే మన దేహానికి మంచిది కాదు, But bitter gourd is very good for sugar, huh? కానీ కాకరకాయ చాలా మంచిది కదండి. Sometimes we should add some bitterness to your life. కొన్నిసార్లు మన జీవితంలో ఈ చేదు పదార్థాలు, చేదు అనుభవాలు అనుభవించాలండి. I think now your question has been answered. ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు అర్థమవుతుంది అనుకుంటున్నాను. Lord, I am faithful. ప్రభువా, నేను నమ్మకంగానే ఉన్నాను. I'm under the new covenant. నేను కొత్త నిబంధనలోనే I ఉన్నాను. obey your words. ఓ నాయనా, నీ మాటకు నేను ఎంతో I లోబడుతున్నాను. seek you early in the morning. వేకువజామున నేను నిన్ను వెతుకుతున్నానయ్యా. I fast and seek your face. ఉపవాసం ఉండి నీ ముఖం వెతుకుతున్నానయ్యా. But why bitterness in my life? అయినా నా జీవితంలో ఇంత చేదు అనుభవం ఎందుకు? Why should I go through this bitterness? ఎందుకు ఈ చేదు స్థితిలో నేను ఉండాలి? The answer is జవాబు ఏంటంటే, I'm making an anointing oil. అభిషేక తైలంను తయారు చేస్తున్నాను నీ Oh, కొరకు. the crown is being prepared. నీ కొరకు కిరీటం సిద్ధమవుతుంది. The crown has been made. నీ కొరకు తయారవుతుంది. One day, ఒకానొక రోజు the crown will be placed upon you. నీ పైన ఆ కిరీటం పెట్టబడినప్పుడు And the fragrance of Jesus will come. యేసు యొక్క సువాసన నీలో నుండి వెదజల్లబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Add bitterness to your life. నీ జీవితంలో చేదును జోడించుకో. Look at your neighbor and say, మీ పక్కవారిని చూసి చెప్పండి, bitterness is very good. చేదైన తత్వం అన్నది చాలా మంచిది అని చెప్పండి. Very good, pastors. చేదు మంచిది అని చెప్పండి. Are you prepared for persecutions? మీరు హింసల కొరకు సిద్ధంగా ఉన్నారా? Whatever happened in UP, యూపీలో అయినా what కానివ్వండి, happened in Rajasthan, రాజస్థాన్ లో కానివ్వండి, happening in Orissa, ఒరిస్సాలో కావచ్చు, it should happen in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో కూడా It జరగాలి. should come to Tamil Nadu. తమిళనాడు కూడా We జరగాలి. all have to face some bitterness. మనమందరం ఏదైనా కొంచెమైనటువంటి ఆ It's good చేదును for the మనం church. అనుభవించాలి. సంఘానికి అది మంచిది. I think blessings have spoiled the church. ఆశీర్వాదాలు సంఘాన్ని పాడు చేసేయండి. Every pastors have sugar now. ప్రతి పాస్టర్ కి ఇప్పుడు షుగర్ వచ్చేసింది. Every pastor are suffering from blood pressures. ప్రతి ఒక్కరికి బీపీ వచ్చేసింది. పాస్టర్ Let God add some bitterness. దేవుడు కొంచెం చేదును So that we జోడించును గాక. fast and pray. తద్వారా ఉపవాసం ఉండి So that it's ప్రార్థించును. good for your body. మీ దేహానికి అది మంచిది. It's good for the church. సంఘానికి అది మంచిది. So that we have the flavor of Jesus Christ. యేసు యొక్క సువాసన మనం Put your hands వెదజల్లడానికి together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. See, చూడండి, the people of Israel came out of Egypt. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. God opened the Red Sea. దేవుడు ఎర్ర సముద్రం తెరిచాడు. Oh, people were dancing and singing. ప్రజలు నాట్యమాడుతూ గంతులేస్తున్నారు, పాడుతున్నారు. But it didn't last longer. అయితే ఎక్కువ కాలం ఆగలేదు. అలాగా After dancing, నాట్యం ఆడిన తర్వాత everyone was thirst. అందరికి దాహం వేసిందండి. Everyone was thirst. అందరికి దాహం వచ్చింది. They're looking for water. నీళ్లు కావాలని చూస్తున్నారు. And in the far they can see some water. ఎక్కడో దూరంన కొన్ని నీళ్లు కనబడుతున్నాయి. Everyone ran to that water. అందరూ పరిగెత్తుకుని ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళారు. When they drank that water, ఆ నీళ్లు తాగారు. it was అదేంటంటే myrrh. అది మారా. All the faces has gone small. అందరికి ముఖాలు చిన్నబోయి They started to complain Moses. ఇక మోషేకు వ్యతిరేకంగా ఫిర్యాదు We చేస్తున్నారు. accepted Jesus Christ. మేము యేసయ్యను They అంగీకరించాం. promised blessings. ఆశీర్వాదాలు వస్తాయని They వాగ్దానం promised that చేశారు. everything will flow from heaven. అంత పరలోకం నుంచి కుమ్మరించబడుతుందని చెప్పారు. But it didn't last longer. అరే ఏమి లేదేంటి, ఇలాగ జరగట్లేదు. Why myrrh? ఎందుకు ఈ చేదు? Why my life is bitter? ఎందుకు నా జీవితం మారా అనుభవంలో ఉంది? People started to blah 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 blah, complain. ఇక ఫిర్యాదులు చేయడం, గుసగుసలాడడం మొదలు పెట్టారు. God is watching everything. అందరూ అన్నిటిని దేవుడు గమనిస్తున్నాడు. There is a purpose in that. దాని వెనుక ఒక ఉద్దేశం There ఉంది. is a purpose in that. దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. Moses cut the tree and put it in the water. Cut the tree and put it in the water. మరి ఒక చెట్టును నరికి నీళ్ళలో వేయమన్నాడు దేవుడు మోషేకు. Moses put in the water. మోషే ఆ చెట్టును నరికి నీళ్ళలో The వేశాడు. water becomes sweet. అప్పుడు నీళ్లు మధురమయ్యాయి. You know what God said to the people of Israel? ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఏమన్నాడు తెలుసా? I am Yehovah Rapha. నేను యెహోవా రాఫా. I am your healer. నేను మిమ్మును స్వస్థపరచువాడను. If there is no Mara, మారా లేకపోతే no revelation. ప్రత్యక్షత లేదు. Say no Mara. చెప్పండి, మారా లేకపోతే
no revelation of God. దేవుని ప్రత్యక్షత ఉండదు. God wants to reveal himself to the people of Israel as a God who heals them. దేవుడు వారికి తనను తాను స్వస్థపరిచి యెహోవాగా బయలుపరచుకోవాలనుకున్నాడు. So God reveals himself to you and me through situations. కాబట్టి దేవుడు నీకు నాకు తనను తాను ఎలా బయలుపరచుకుంటాడంటే పరిస్థితులలో నుండి మనకు నేర్పిస్తూ మనకు. Unless you go through pain or sickness, you will not understand how God heals you. ఒక నొప్పి లేదా ఒక రోగము ఒక జబ్బుతో నువ్వు బాధను అనుభవిస్తూ దాని గుండా వెళ్ళకపోతే దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు, ఆయన ఎలా బాగు చేసేవాడుగా ఉన్నాడో నీకు అర్థం కాదు. God said, దేవుడు అంటున్నాడు, the purpose behind your bitterness, నీ చేదు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం to reveal myself, నన్ను నేను బయలుపరచుకోవడానికి, that I am your Yahweh Rapha, నీ యెహోవా రాఫాగా నేను నీ కొరకు ఉన్నానని రుజువు చేయడానికి. Mara reveals God to us. మారా దేవుణ్ణి మనకు బయలుపరుస్తుంది. It reveals God to us. మనకు దేవుణ్ణి బయలుపరిచే అనుభవమే మారా అనుభవం. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. Job chapter 23, యోబు గ్రంథం 23వ అధ్యాయం 8, 9 and 10. 8, 9, 10 వచనాలు. Can we read that scripture quickly? ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. Amen. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8, 9 and 10. 8, 9, 10 వచనాలు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. Put your hands together. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. Listen very carefully. జాగ్రత్తగా వినండి. It purifies your heart. అది నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. Myrrh purifies your heart. ఈ గోపరసం అన్నది నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. Please look at here. దయచేసి ఇటు చూడండి. Job beautifully says, యోబు సుందరంగా చెప్తున్నాడు, when you take me through the myrrh situation, ప్రభువా ఈ చేదు అనుభవాల గుండా దేవుడు నన్ను తీసుకొని వెళ్తుండగా, when you add that ingredient in my life, ఆ చేదు అనే పదార్థాన్ని నా జీవితంలో నువ్వు జోడించినప్పుడు it purifies me. అది నన్ను శుద్ధి చేస్తుంది. It purifies me. అది నన్ను శుద్ధి చేస్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When the person who makes a gold ornament, ఆ బంగారు ఆభరణాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి, first he will purify the gold. మొదట బంగారాన్ని శుద్ధి చేస్తాడు. He will put it in the fire. దాన్ని అగ్నిలో వేస్తాడు. He'll put it in the fire అగ్నిపుటం వేస్తాడు. until that gold, he sees his face in that liquid. మరి ఆ యొక్క పదార్థంలో ఆయన ముఖము ఒక అద్దంలాగా ప్రతిబింబంగా కనిపించేంత వరకు దాన్ని కాలుస్తాడు అగ్నిలో. Until the gold refiner sees his face in that gold. ఆ బంగారంలో తన ముఖము కనిపించే ప్రతిబింబం కనిపించే రీతిగా అయ్యేదాకా అందులో కాలుస్తూనే ఉంటాడు దాన్ని. He will keep on refining. దాన్ని కాలుస్తూనే ఉంటాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Until Jesus sees his face in you. నీలో యేసయ్య తన ముఖాన్ని చూడనంత వరకు he will keep on refining you. నిన్ను శుద్ధి చేస్తూనే ఉంటాడు, కాలుస్తూనే ఉంటాడు, శుద్ధి చేస్తూనే ఉంటాడు. Amen. He will take you through bitterness. నిన్ను చేదుగుండా తీసుకొని వెళ్తూనే And ఉంటాడు. one day when he sees the his face on you, ఒక రోజు వస్తున్నప్పుడు తన ముఖమును నీలో చూడగలుగుతాడు. oh, he will stop that. ఇక అప్పుడు ఆపేస్తాడండి. He will take you to the season of spices. నిన్ను ఇక మంచి అనుభవాల గుండా వెళ్ళే కాలంలోనికి తీసుకెళ్తాడు. How many of you are hearing the word of God? ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు? Do you want the flavor? నీకు మంచి సువాసన కావాలా? Do you want the aroma? నీకు ఆ వెదజల్లే సువాసన Do కావాలా? you want the real crown? నిజమైన కిరీటం కావాలా? Allow God to add the ingredient of bitterness in your life. ఈ చేదు అనే పదార్థాన్ని నీ జీవితంలో దేవుడు జోడించడానికి అనుమతించు. Finally, చివరిగా I'm going to read one scripture. ఒక్క వాక్య భాగం చదువుతాను. Let's read 2 Corinthians. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నాడా? Say hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామండి గట్టిగా. 2 Corinthians. 2వ కొరింథీయులకు రాసిన 14, 15 and 16. Verse 14, 15 and 16. 2 Corinthians chapter 2 verse 14, 15 and 16. 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి
జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యంను కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక. 16 pastor. యా, ఫినిష్. Hallelujah. హల్లెలూయా. I'm going to explain this. ఈ మాటలు నేను I వివరిస్తాను. want you to, listen very, very carefully. చాలా చాలా జాగ్రత్తగా వినండి. This is an illustration ఇది ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా చెప్తున్నాను. where you can understand the flavor, the fragrance of God. దేవుని యొక్క సువాసనను అర్థం చేసుకోవడానికి ఆయన వివరిస్తున్నారు. Paul says in verse 15, 15వ వచనంలో పౌలు for we అంటున్నాడు, are the aroma of Christ to God మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. among those who are being saved. రక్షించబడు వారి పట్లను. In verse 16 he says, 16వ వచనంలో to అంటున్నాడు, one a fragrance from death to death, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా to ఉన్నాం, other a fragrance from life to life. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు And he's వాసనగా ఉన్నాం. asking a question in the end, who is sufficient for these things? ముగింపులో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు, వీటన్నిటికీ చాలిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. In verse 14, 14వ వచనంలో Paul says, పౌలు అంటున్నాడు, thanks be to God, దేవునికి కృతజ్ఞతలు who చెల్లిస్తున్నాను, in Christ always lead us into triumphal procession. మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంలోనికి ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. Triumphal procession. మరి విజయోత్సవంతో కూడినటువంటి దానిలోనికి మనల్ని ప్రవేశపెడుతున్నాడు. Please, I want everyone to listen. చాలా జాగ్రత్తగా వినండి. You will never forget this. మీరు ఎప్పుడు మర్చిపోరిక. What is a triumphal progression? విజయోత్సవంతో ఊరేగింపు అంటే ఏంటి? To understand this scripture, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే you have to understand a culture. ఆ యొక్క సాంప్రదాయం, వాళ్ళ సంస్కృతి ఎలా ఉందో, వాళ్ళ పద్ధతి ఎలా ఉందో మీరు అర్థం So when చేసుకోవాలి. Rome was ruling the world, రోమా సామ్రాజ్యం వారు ప్రపంచాన్ని ఏలుచున్నప్పుడు, a Caesar, the king of the Rome, ఆ రోమా సామ్రాజ్యం యొక్క నాయకుడు రాజు when he goes to war against a particular nation, ఒక పలానా దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు, and when he wins over the war, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ గెలిచినప్పుడు, when he is coming back to his Rome, ఆయన రోమా పట్టణానికి తిరిగి వస్తున్నప్పుడు a big triumphal procession will be arranged, for Caesar. ఒక గొప్ప విజయోత్సవంతో కూడినటువంటి ఊరేగింపు అక్కడ ఏర్పాటు చేస్తారు ఆ రాజుకి. Big triumphal procession. పెద్ద విజయోత్సవ సంబంధమైనటువంటి ఊరేగింపు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So this procession will go in a pathway called via sacra. వయాసేక్రా అనే ఒక ప్రదేశం గుండా ఈ యొక్క ఊరేగింపు జరుగుతుంది. If you go to Rome today, రోమా పట్టణానికి వెళ్తే ఈ రోజు via sacra, that big pathway is still there. వయాసేక్రా అనే ఒక పెద్ద మార్గము, ఒక దారి ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. It's a triumphal procession. విజయోత్సవ సంబంధమైన ఊరేగింపు ఆ దారి గుండా జరుగుతుంది. It's like a parade which happens on January 26th in Delhi. ఢిల్లీలో జనవరి 26వ తారీఖు ఆ పెరేడ్ మైదానంలో జరుగుతుంది కదా, ఆ పెరేడ్ ఎలా జరుగుతుంది అలాగా అన్నమాట. So the Caesar will come. ఆ రాజు వస్తాడు, కైసరు. So he will be carried in a golden chariot. ఒక బంగారు రథంలో ఆయనను కూర్చోబెట్టి తీసుకెళ్తారు. A purple robe will be put over him. మరి ఆయన మీద ఒక పెద్ద మంచి ఒక పర్పుల్ రోప్ వేస్తారు. A crown of olive leaf will be kept on his head. ఒలివ ఆకులతో చేయబడినటువంటి కిరీటాన్ని ఆయన తల మీద పెడతారు. Everyone will shout, "Hail Caesar!" అందరికి జయము జయము, రాజుకి జయము అని పిలుస్తారు. So he'll be in the golden chariot. అప్పుడు బంగారు రథంలో కూర్చుంటాడు. Purple robe is put upon him. ఆయన మీద ఒక ప్రత్యేకమైన వస్త్రము వేయబడి ఉంటుంది. A crown of olive leaf on his head. ఒలివ ఆకులతో చేయబడినటువంటి కిరీటం తల మీద ఉంటుంది. And everyone will shout, "Hail Caesar!" అందరూ రాజుకు జయము, రాజుకు జయము, కైసర్ రాజుకు జయము అని పిలుస్తుంటారు. So Caesar will be going in the chariot, golden chariot. ఇప్పుడు ఆ బంగారు రథంలో ఆ ఊరేగింపులో వెళ్తూ ఉంటాడు రాజు. On the via sacra, on the both sides of the path, ఆ వయాసేక్రా అనే ఆ గ్రామం, ఆ మార్గం గుండా the వెళ్తున్నప్పుడు whole Rome will be standing. ఆ రోమా పట్టణంలో ఉన్న సర్వ జనులందరూ అక్కడ నిలబడి అటువైపు ఇటువైపు The నిలబడి people will be throwing the flowers. ఆ యొక్క పువ్వులు విసురుతూ ఉంటారు ఆయన They will మీదకి. be throwing the fragrance, సువాసన వెదజల్లుతూ ఉంటారు. shouting, "Hail Caesar!" రాజుకు జయము, జయోత్సవం అని పలుకుతుంటారు. Behind Caesar, ఆ రాజు వెనుక the king who was defeated, మరి ఓడిపోయిన రాజు ఉంటాడు అక్కడ. he will be stripped naked.
మరి ఆ దిగంబరిగా ఉంటాడు అతడు, chained in his hand, ఆయన సంఖ్యలతో బంధించబడి ఉంటాడు, chained in his leg, కాళ్ళు కూడా బంధించబడి ఉంటాయి he సంఖ్యలతో. and his associates ఆ రాజు తనతో ఉన్నటువంటి సైనికులందరూ కూడా will be dragged in this triumph. అలాగా లాక్కొని తీసుకొస్తుంటారు వారిని సంఖ్యలతో. In Latin it is called triumphe. లాటిన్ లో ట్రయాంఫేల్ అంటారు. This is the word triumph comes from. అంటే ట్రయంఫ్ అనే పదము అంటే విజయోత్సవము అనేది ఆ పదం అందులో నుంచి It's a big వస్తుంది. parade. అంటే అదొక పెద్ద పెరేడ్ అన్నమాట. Caesar will go in the golden chariot. ఈ యొక్క రాజేమో బంగారు రథంలో వెళ్తాడు. The defeated king will be dragged in the mud. ఆ ఓడిపోయిన రాజునేమో మట్టిలో ఈడ్చుకొని వస్తుంటారు సంఖ్యలతో Here the బంధించి. people will throw flowers. ఇక్కడేమో ఆయన ఈ రాజు మీద అందరూ పువ్వులు విసురుతా ఉంటారు. Here the people will throw the stones on the mud. ఆ ఓడిపోయిన రాజును లాగి తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు రాళ్ళు విసురుతుంటారు ఆయన మీద. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. Where do you want to go in that parade? ఆ పరేడ్ లో మీరు ఏ స్థలంలో ఉండాలని ఇష్టపడతారు? Do you want to go in the golden chariot? ఆ బంగారు రథంలో వెళ్ళాలనుకుంటున్నారా? Or do you want to go like the defeated king? లేదా ఓడిపోయిన రాజును ఈడ్చుకెళ్తున్నారు కదా ఆ స్థితిలో మీరు ఈడ్చుకుపోవాలనుకుంటున్నారా? How many of you want to go in the golden chariot? ఎంతమంది బంగారు రథంలో కూర్చొని వెళ్ళాలని ఆశపడుతున్నారు? Come on, put your hands up. గట్టిగా చప్పట్లు కొట్టండి. Amen. Very good. How many pastors? పాస్టర్లు ఎంతమంది? So how many of you want to go as king defeated, dragged, in the chains? ఓడిపోయిన రాజును ఆ సంఖ్యలతో బంధించి ఈడ్చుకొని వెళ్తున్న అనుభవంలో ఎంతమంది కావాలని కోరుతున్నారు? Anybody? ఎవరికైనా ఇష్టమా? Anybody? ఎవరైనా ఇష్టపడుతున్నారా? Pastors, nobody. ఎవరు లేరా? Nobody. పాస్టర్లు ఎవరు లేరా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. You made a big mistakes. మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. All those people who have raised your hand, you made a big mistake in your మీ life. చేతులు ఎత్తిన వారందరూ మీ జీవితంలో అతి పెద్ద పొరపాటు చేశారండి. This same parade happened in Jerusalem one day. ఇదే పరేడ్ ఒక రోజు యెరూషలేం పట్టణంలో జరిగింది. This triumphal procession, Mark, you read the book of Mark chapter 15, he beautifully explains this triumphal march. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ విజయోత్సవంతో కూడినటువంటి ఊరేగింపును గురించి అక్కడ చక్కగా వివరించాడు. Don't read it now. ఇప్పుడు చదవొద్దు. Go home and read. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. What happens to Caesar? కైసర్కి ఏం జరిగిందంటే What they do to Caesar in Rome, రోమా పట్టణంలో కైసర్కి ఏదైతే చేశారో Rome is doing to Jesus Christ the same way. రోమా వారు ఇప్పుడు యేసు ప్రభు వారికి కూడా అదే చేస్తున్నారు. They are taking Jesus to a particular place. యేసును ఒక స్థలానికి తీసుకెళ్తున్నారు. They are putting a purple robe. ఒక మంచి ప్రత్యేకమైనటువంటి వెలగల వస్త్రం వేస్తున్నారు. They are placing a crown of thorn. ఆ ముళ్ళ కిరీటమైన తల మీద పెడుతున్నారు. And they are shouting, hail the King of Jews. యూదుల రాజుకు జయము అని అరుస్తున్నారు వారు. Hallelujah. హలో. And they are mocking Jesus Christ. యేసయ్యను వెక్కిరిస్తున్నారండి, హేళన They are చేస్తున్నారు. saying to Jesus, యేసయ్యతో అంటున్నారు, you claimed you to be a king of Jews. నువ్వు యూదుల రాజు అని చెప్పుకున్నావు కదా. See what we do to our Caesar, మా రాజుకు కైసర్ రాజుకు మేము ఏం చేశామో we will do to you. మీకు కూడా చేస్తాం. We'll put a purple robe. మీకు కూడా వెలగల వస్త్రం We'll వేస్తాం. place a crown of thorns. ఆ యొక్క మంచి కిరీటం And పెడతాము. they shouted, hail the King of Jews. రాజు యూదుల రాజుకు జయము అని They కేకలేస్తాం. are mocking Jesus Christ. అయితే యేసును హేళన చేస్తూ But అంటున్నారు ఈ for మాట. Jesus, అయితే యేసయ్య it was not the golden throne. అది బంగారు రథం కాదండి. For Jesus, it is not the golden chariot. యేసయ్యను తీసుకెళ్ళింది బంగారు రథంలో కాదు. For Jesus, యేసయ్యకి he has been dragged in the streets of Jerusalem. ఆ యెరూషలేం వీధుల్లో లాక్కొని The తీసుకెళ్తున్నారు. people who received miracles అద్భుతాలు చేసిన జనులు were shouting, కేకలేస్తున్నారు, crucify him, సిలువ వేయండి, crucify him, ఆయనను సిలువ వేయండి, crucify him, ఆయనను సిలువ for వేయండి. my Jesus. నా యేసు, It is not the golden chariot. అయ్యో ఆ బంగారు రథం లేదు. What we like is the golden chariot. మనకిష్టమైందేమో బంగారు రథం. What pastors like is the golden chariot. పాస్టర్లు ఇష్టపడేది బంగారు రథం. What today's believers like is the golden chariot. ఈ రోజు విశ్వాసులు చాలా మంది బంగారు రథం Nobody wants to carry the cross. ఎవరు కూడా సిలువకు వెళ్ళాలని ఇష్టపడట్లేదు. That's today's Christianity. సిలువను మోసుకొని వెళ్ళే క్రైస్తవులు లేరు. But you know what Paul says? అయితే పౌలు ఏమంటున్నాడు? You know what says? పౌలు ఏమంటున్నాడు? I am in a triumphal procession. నేనే ఆ విజయోత్సవ ఊరేగింపుగా ఉన్నాను. Not like Caesar. కైసర్ లాంటి ఆ ఊరేగింపు కాదు. I don't want to go in a golden chariot. బంగారు రథంలో వెళ్ళాలని నేను కోరుకోవట్లేదు. I want to go like Jesus. యేసయ్య వలె ఈడ్చబడిన అనుభవంలో Tied
hands, బంధించబడిన చేతులు, chained legs, బంధించబడినట్టు కట్టివేయబడిన beaten కాళ్ళు, now every over my body, నా దేహం మీద ఈ వీపు మీద dragged along everywhere. కొరడా దెబ్బలు కొడుతూ ఈడ్చుకొని Maybe people might పోతున్నారు. shout, crucify him. ఆయనను సిలువ వేయమని అరిచిన ప్రజలే. Bitterness, చేదు అనుభవం, shame. అవమానం, But సిగ్గు. Jesus Christ, అయితే యేసయ్య కదంతా అనుభవం. I want to go behind Jesus, నేను యేసు వెంట వెళ్ళాలని, యేసు not, వెనక వెళ్ళాలని not కోరుచున్నాను. behind Caesar. కైసరు వెంట కాదు. Now tell me, ఇప్పుడు చెప్పండి, do you want to go in via Sekra? వయాశేఖర ఆ మార్గం గుండా వెళ్ళాలని కోరుతున్నారా? Do you want to go in golden chariot? బంగారు రథంలో వెళ్ళాలని కోరుతున్నారా? No, 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 no. లేదు 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 No, 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 no. లేదు లేదు లేదు. Bring this picture. Bring this picture. ఈ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. You know what Paul says? పౌలు ఏమంటున్నాడు? I've been dragged along the streets నేను ఆ వీధుల్లో లాక్కొని ఈడ్చబడ్డాను for the sake of my Savior. నా యొక్క క్రీస్తు నిమిత్తం, For the sake of my Savior. నా క్రీస్తు నిమిత్తం, నా For రాజు the నిమిత్తం, sake of my Savior. నా రక్షకుని నిమిత్తం. Maybe when I go, dragged along the roads. నేను ఆ వీధుల్లో ఆ లాగి ఈడ్చబడుతున్నప్పుడు, Listen very carefully. జాగ్రత్తగా వినండి. Please listen very అటు carefully. చూడకండి, దిక్కులు You know what చూడకండి. Paul is saying? పౌలు ఏమంటున్నాడు తెలుసా? For the people who are dying, చనిపోతున్న వారి కొరకు, the మరణమవుతున్న వారి కొరకు, smell comes out of my body నా దేహంలో నుండి వచ్చే వాసన is a fragrance of death. మరణ వాసనే వస్తుంది నాలో కూడా. People don't understand. జనాలకు అర్థం కాదు అది. Sisters, సిస్టర్స్, brothers, బ్రదర్స్, pastors, పాస్టర్స్, when we go through bitterness, మనం ఈ చేదు గుండా వెళ్ళినప్పుడు, when we go through ashamed, అవమానం గుండా వెళ్తున్నప్పుడు, when we go through problems, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, the world doesn't understand us. లోకానికి అర్థం కాదు అది. మనం For అర్థం చేసుకోరు them, లోకం. వారికి my life, నా జీవితము, my ministry నా పరిచర్య is a fragrance of death. మరణ వాసనది. But అయితే for those who have been saved, జీవించుచున్న వారికి, రక్షించబడుచున్న వారికి, for my Jesus, నా యేసు కొరకు, for my God, నా దేవుని నిమిత్తం, the bitterness ఆ చేదు I taste in my life, నా జీవితంలో అనుభవిస్తున్నది, it's a fragrance of Christ. క్రీస్తు సువాసనగా వెదజల్లబడుతుంది. It's a fragrance of Christ. క్రీస్తు సువాసన For those who are saved, రక్షించబడుచున్న వారికి, the smell which comes out of me, నాలో నుండి బయటకు వచ్చే వాసన, it's a fragrance. అది సువాసన. Maybe world might hate your fragrance. లోకము ఒకవేళ నీ సువాసన తీసుకోకపోవచ్చు. They don't understand, brother. వారికి అర్థం కాదు అది. They will ask you, వారు నిన్ను అడుగుతారు, you're going to church? నువ్వు సంఘానికి Why వెళ్తున్నావు, it's happening like this? ఎందుకు నీ బతుకులో ఇలా ఉంటాయి Day and పరిస్థితులు? night you are in the church. ఎప్పుడు రాత్రింపగలు చర్చిలోనే ఉంటావు, Why it's all happening to you? ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ నీ Your జీవితంలో జరుగుతున్నాయి? God doesn't hear your prayers. దేవుడు మీ ప్రార్థనలు వినట్లేదా? They don't understand. వారికి అర్థం కాదు. They don't understand. వారికి అర్థం కాదు. But I understand. నాకు అర్థం అవుతుంది. Paul understood it. పౌలు అర్థం చేసుకున్నాడు. It is an ingredient. అది ఒక పదార్థం. It is an ingredient. అదొక పదార్థం. The ingredient for the aroma of Christ. క్రీస్తు యొక్క సువాసనను తయారు చేసే, ఆ తైలాన్ని తయారు చేసే దాంట్లో వాడే ఒక పదార్థం అది. So this fragrance, ఈ సువాసన రావడానికి my tears, నా కన్నీళ్లు, my patience, నా సహనము, I mean it's a fragrance that comes out, నాలో నుండి వచ్చే సువాసన that brings the souls into the kingdom of God. ఆ దేవుని రాజ్యంలోనికి ఆత్మల్ని తీసుకొచ్చే సువాసన అది. That brings souls into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి ఆత్మల్ని చేర్చే సువాసన. Mary మరియా broke the bottle. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది. The house was filled with fragrance. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. If Jesus breaks you, యేసు నిన్ను విరగ్గొడితే, thank God for that. దానికి దేవునికి వందనాలు చెప్పు. Thank God for that. దేవునికి కృతజ్ఞతలు చెప్పు. That brings the fragrance of Jesus Christ. నువ్వు విరిగిపోయినప్పుడు, అలా పగిలిపోయినప్పుడు నీలో నుండి ఆ సువాసన My వెదజల్లబడుతుంది. dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, it is not the message, ఇదేదో సందేశం కాదు, it is not the songs, ఇది పాటలు కాదు, it is not the music సంగీతం కాదు, brings the fragrance. ఆ సువాసన తీసుకొచ్చేవి ఇవేవి కాదు. It is the life, జీవితం, your character. నీ యొక్క గుణలక్షణం. Amen. During the bitterness, చేదు అనుభవంలో వెళ్తున్నప్పుడు brings the fragrance of Jesus Christ. అది యేసయ్య సువాసన బయటికి తీసుకొస్తుంది. I think you got the answer. మీకు ఇప్పుడు జవాబు దొరికిందని నమ్ముతున్నాను. Are you ready to be broken for God? దేవుని కొరకు విరగ్గొట్టబడటానికి సిద్ధంగా ఉన్నావు మరి? Are you ready to be broken by God? దేవుని చేత నలగొట్టబడి విరగ్గొట్టబడడానికి సిద్ధపడుతున్నావా? We need people like that today. అలాంటి జనులు ఈ రోజు We అవసరం. need churches to be broken. సంఘాలు విరగ్గొట్టబడాలి. We need believers to be broken. విశ్వాసులు విరగ్గొట్టబడిన అనుభవంలోకి రావాలి. Pastor, be broken. పాస్టర్లు విరగ్గొట్టబడాలి. If your heart is broken, నీ హృదయం విరిగిపోయిందా?
fragrance will come out. సువాసన వెదజల్లబడుతుంది. Fragrance will come down. సువాసన బయటకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Let's all stand in the presence. అందరం లేచి నిలబడదాం ప్రభు God is సన్నిధానంలో. good. God is good. దేవుడు మంచివాడు. Thank you, Jesus. యేసయానికి వందనాలు. Thank you, Jesus. యేసునికి వందనాలు. God wants to crown you. దేవుడు నిన్ను కిరీటం పెట్టాలని ఇష్టపడుతున్నాడు. Not with a golden crown. ఏదో బంగారు కిరీటం కాదు. Not with a silver crown. లేదు వెండి కిరీటం కాదు. He wants to crown you with the anointing. అభిషేకముతో నిన్ను కిరీటం పెట్టాలని The కోరుచున్నాను. anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం అనే కిరీటం What మీద does the నీ మీద anointing పెట్టాలని carries? కోరుచున్నాను. మరి ఆ అభిషేకము మోసుకొని వెళ్ళేది ఏంటి? Bitterness. చేదు. Bitterness. చేదు. Raise your hands towards heaven. ఒక్కసారి చేతులు పైకెత్తండి. Can you lift your మీ చేతులు పైకెత్తుతారా? Lord, ప్రభువా, I need the anointing. నాకు ఈ అభిషేకం కావాలయ్యా. I need the anointing. ఈ అభిషేకం నాకు కావాలి తండ్రి. The anointing that brings fragrance of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే అభిషేకం నాకు కావాలయ్యా. Let's spread around this Malavaram. ఈ మల్లవరం నలువైపులా వ్యాపింపజేసే ఆ సువాసన వ్యాపింపజేసే ఆ స్థితి నాకు కావాలి. అభిషేకం నాకు కావాలయ్యా. I'm ready to be broken by Lord. నాయనా ప్రభువా, విరగొట్టబడటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. At your home, నీ ఇంటిలో, at your office, నీ ఆఫీస్లో, at your village. నీ గ్రామంలో Have you been broken? నువ్వు విరగొట్టబడ్డావా? Are you going through bitter experience? చేదు అనుభవాల గుండా వెళ్తున్నావా? Thank God. దేవునికి వందనాలు చెప్పు. It's an ingredient of the anointing. అది అభిషేకంలో వాడే ఒక పదార్థం. It's an ingredient of your anointing. నీ అభిషేకం యొక్క పదార్థం అది. Can you open your mouth and thank God for that? దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తావా? Come on. Open చెప్పండి, చెప్పండి. నోరు తెరిచి దేవునికి వందనాలు చెప్పండి. Ask God. దేవునికి చెప్పండి. దేవుని అడగండి. Amen. చెప్పండి, చెప్పండి, చెప్పండి. అడగండి, దేవుని అడగండి. Shout, Lord. ప్రభువా, lift your voice. మీ స్వరం పైకి ఎత్తండి. Raise your voice. మీ స్వరాలు ఎత్తండి పైకి. Raise your voice. మీ స్వరములు. Ask God, Lord, I need that anointing. ప్రభువా, నాకు అభిషేకం కావాలయ్యా అని అడగండి. That anointing. అట్టి అభిషేకం నాకు కావాలి తండ్రి. The anointing that the fragrance filled the whole house, Lord. ఆ ఇల్లంతటిని వ్యాపింపజేసినటువంటి ఆ సువాసన వెదజల్లిన స్థితి, అట్టి అభిషేకం నాకు కావాలయ్యా. Come on, pray, pastors. పాస్టర్లారా మీరు ప్రార్థించండి. Come on, pray, Lord, I need that fragrance in my life. ప్రార్థించండి, నా జీవితంలో అట్టి సువాసన వెదజల్లే అనుభవం కావాలయ్యా. Today preachers, they don't want to go through that situations. ఈ రోజు బోధకులు అలాంటి అనుభవాల గుండా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. They are not ready to be broken. విరగొట్టబడటానికి ఇష్టపడట్లేదు. But that is the anointing that brings the fragrance, throughout the whole the nation. అయితే దేశం అంతటిని వ్యాపింపజేసే ఆ సువాసన వెదజల్లే స్థితి రావడానికి అది విరగొట్టబడిన అనుభవంలో నుండే వస్తుందని గ్రహించాలి. Raise your hands and say, Lord, ask Lord God, give that anointing. మీ చేతులు పైకెత్తి ప్రభుని అడగండి, దేవునికి మొరపెట్టండి. ప్రభు, అట్టి అభిషేకం నాకు కావాలయ్యా. Hallelujah. 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 Let the fragrance fill your house. ఆ యొక్క సువాసన నీ ఇల్లంతా నిండును గాక. Let that fragrance fill your church. నీ సంఘం అంతా నిండును గాక సువాసన. Amen. ఆమేన్, 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 ఆమేన్. దేవుని అడుగుదాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Our gracious heavenly Father, ప్రియ కనికరం గల కృపగల తండ్రి, thank you for speaking to us this evening. ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. We are ready to be broken. విరగొట్టబడటానికి మేము సిద్ధంగా We are ఉన్నాము. ready to be squeezed. నాయన పిండబడటానికి We are సిద్ధంగా ready ఉన్నాం. to be pressed to God. మేము ఒత్తబడటానికి సిద్ధంగా ఉన్నామయ్యా. Unless we are squeezed or pressed or broken, నాయన మేము అలాగా పిండబడకపోతే, ఒత్తబడకపోతే, విరగొట్టబడకపోతే we cannot give the flavor, Lord. మేము ఆ సువాసన వెదజల్లలేము నాయన. Lord, thank you for speaking to this wonderful people. నీ అద్భుతమైన జనులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. You spoke about the need of the anointing. నాయన ఆ అభిషేకం యొక్క అవసరతను గురించి నువ్వు మాట్లాడి And ఉన్నావు. how the flavor should be added to the anointing. మరి ఆ అభిషేకానికి అవసరమైనటువంటి ఆ పదార్థం ఎలా జోడించబడుతుందో నువ్వు మాట్లాడి ఉన్నావు. Lord, I can see some broken people here. నాయన కొంతమంది విరిగిపోయిన స్థితిలో ఉన్న Some ప్రజల్ని broken నేను చూస్తున్నాను. People are seeking the answer for my situation. అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలా ఉందని ప్రశ్న ఆ జవాబు కొరకు వెతుకుతున్నారు. ఆ ప్రశ్న జవాబు కొరకు. God, you have given the answer. ప్రభువా, నువ్వు జవాబు ఇచ్చావయ్యా. ఈ You have మధ్యాహ్నం given the answer. నువ్వు జవాబు ఇచ్చావయ్యా. We chose not to go in the golden chariots. మరి ఏదో బంగారు రథంలో కూర్చొని వెళ్ళే అనుభవం కాదు. We chose to go behind you, Lord. మేము నీ వెనుక వెళ్ళటానికి ఇష్టపడుచున్నామయ్యా. Let the flavor which comes out of us, నాయన మాలో నుండి ఆ యొక్క నాయన సువాసన వెదజల్లబడటానికి, it could be a aroma of death for the people who are dying. నశించుచున్న వారికి అది మరణకరమైన వాసనగానే ఉండొచ్చు. But for you, అయితే మీకు, but for you, నీకు
the situation which we go through, మేము వెళ్తున్న అనుభవాలు, the bitterness we go through, మేము ఎదుర్కొంటున్నటువంటి ఆ చేదు అనుభవాలు, persecution which we go through, మేము ఎదుర్కొంటున్నటువంటి హింస, it's the aroma of Christ. అది క్రీస్తు యొక్క సువాసనగా It ఉంటుంది. pleases you, Lord. అది నీకు ఇష్టమైంది ప్రభువా. Paul is asking the question, పౌలు ప్రశ్నిస్తున్నాడయ్యా, who is confident, who has the guts to do this? దీన్ని చేయడానికి ఎవరికి ధైర్యం ఉంది, ఎవరికి ఆ దమ్ము ఉంది అని అడుగుతున్నాడయ్యా. Lord, we know we don't have that confidence, అట్టి నిశ్చయత మాకు లేదు నాయన. but కానీ give us a new heart. మాకు ఒక నూతన హృదయం ఇవ్వండి. Let this new heart ఈ నూతన హృదయము help us to go behind the cross. సిలువ వెనుక వెళ్ళటానికి మాకు నాయన ఆ సహాయం మీరు దయచేయండి. Let these people be a testimony, Lord. ఈ జనులు నీ సాక్షులుగా ఉందురుగా. Let them be a fragrance of Christ. వారు క్రీస్తు యొక్క సువాసన వెదజల్లే బిడ్డలుగా ఉందురుగా. Lord, I bless everyone, Lord God. ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. At the end of this convention, నాయన ఈ యొక్క కన్వెన్షన్ ముగింపులో let them be healed. వారు స్వస్థత Let పొందుదురుగా. them be delivered. వారు విడుదల పొందుదురుగా. Let families be healed, Lord వారి God. కుటుంబాలు Let స్వస్థపడునుగా. marriages be healed, వారి Lord. వివాహ బంధాలు Let స్వస్థపడునుగా. miracle happens, Lord God. అద్భుతములు జరుగునుగాక. Lord, I pray for pastor, పాస్టర్ గారి కొరకు this ప్రార్థిస్తున్నాను. entire family. కుటుంబం అంతటి కొరకు Let ప్రార్థిస్తున్నాను. them be more fragrance for Christ. ఇంకా క్రీస్తు కొరకు సువాసన I వెదజల్లే bless బిడ్డలుగా this ఉందురుగా. ministries in your name, O God. ఈ పరిచర్యలను యేసు నామమున మేము దీవిస్తున్నామయ్యా. If Lord, I bless once again. ప్రభువారిని మరొకసారి మేము I దీవిస్తున్నాం. give all the glory and honor to you, O Lord. సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే In ఆరోపిస్తున్నాం. Jesus' name I pray. యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. Amen. Amen, Amen. amen, Amen. amen. Put your hands together. గట్టిగా చప్పలు కొట్టండి, దేవుని గణపరచండి.